వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ లక్ష్మీకాంత్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. యాక్చువల్లీ సార్, తిరుమల తిరుపతి దేవస్థానం జేయూగా చేశారు సార్ మీరు. నిజంగా ఒక్క నిమిషం లేకపోతే ఒక 10 సెకండ్లు, 20 సెకండ్లు, 30 సెకండ్లు దేవుడి దగ్గర ఉండాలని కోరుకుంటాం. అటువంటిది దేవుడి సేవలో మీరు జేయూగా ఉన్నారు. ఏంటి సార్, ఎలా వచ్చింది సార్ అవకాశం మీకు జేయూగా, మీకు తిరుమల తిరుపతి జేయూగా? ఎందుకంటే నాకు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే అదృష్టము 2 సార్లు వరించింది. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశు సమో దేవు నభూతో న భవిష్యతి. 2010-11 ప్రాంతంలో మొదటిసారి నేను కర్నూల్ అడిషనల్ జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు అప్పుడు ఒక్కసారి నాకు అదృష్టం వరించింది. ఆ తిరుమలలో రిసెప్షన్ వింగ్లో స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసే అవకాశము మొదటిసారి లభించింది. దాదాపు 1 సంవత్సరం పాటు అక్కడ విధులను నెరవేర్చడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉద్యోగము అనేది భావించకూడదు, అక్కడ చేసేది సేవ మాత్రమే. ఒకరి మస్తిష్కము నుండి మరొకరి హృదయ త్వచాన్ని ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా తాకే అతుపదినైన 2 అక్షరాల తెలుగు పదం సేవ. సేవే పరమావధిగా తీసుకొని అక్కడ పనిచేయడం అనేది జరుగుతుంది. రెండవసారి మళ్ళీ 2019వ సంవత్సరంలో నేను కలెక్టర్ పోస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత కృష్ణా జిల్లా నుండి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుపతికి బదిలీ అయ్యాను. కాబట్టి 2 సార్లు వరించడము అనేది చాలా గొప్ప విషయం. ఒకసారి దొరకడమే అది మహర్భాగ్యంగా భావిస్తాము. ఎందుకంటే అక్కడ రోజుకి 70,000, 80,000, 90,000, 1,00,000, 1,06,000 ఇట్లా రోజుకి సర్వదర్శనం తీసుకుంటారనమాట. కాబట్టి ఒక రోజుకు ఉండేది 86,400 సెకండ్లు మాత్రమే. ఈ 86,400 సెకండ్లలో 90,000 మందిని దర్శింపజేయాలి. ఇది ఒక ఛాలెంజ్, ఇది ఒక సవాలు. కాంకర్ ద ఛాలెంజెస్, కాంకర్ ద గోల్స్ అనేది చాలా మెటిక్యులస్గా ప్లానింగ్ చేయగలిగితేనే మనం 1,00,000 మందికి చేయించగలం. ఎందుకంటే రాత్రి ఏకాంత సేవతో పూర్తవుతుంది ఆ రోజు సేవలన్నీ. అది 12 కావచ్చు, రాత్రి 1 కావచ్చు. తర్వాత స్వామిని నిద్రకు ఉపక్రమించిన తర్వాత ఉదయం 2:45 నుంచి 3 గంటల మధ్యలో సుప్రభాతంతో, సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పుతాం. అప్పటి నుంచి లెక్కేస్తే రాత్రి 12 గంటల వరకు మధ్యలో కొన్ని సేవలు జరుగుతాయి. సుప్రభాతం అయిన తర్వాత రోజువారీగా తోమల సేవ జరగచ్చు, సహస్రార్చన జరగచ్చు, అష్టదళ పాద పద్మారాధనం జరగచ్చు, సహస్ర కలశాభిషేకం జరగచ్చు, నేత్ర దర్శనం జరగచ్చు, ఇట్లా పాద దర్శనం జరగచ్చు. ఇలా రకరకాల దర్శనాలు జరుగుతూ ఉంటుంది. వాటిలో కొద్దిగా కంట్రోల్ చేయవలసి ఉంటుంది క్రౌడ్ని. అదేవిధంగా నైవేద్యము సమర్పించేటప్పుడు స్వామికి అక్కడ క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది తాత్కాలికంగా. సో ఇటువంటివి చూసినప్పుడు మనకున్న సమయంలో, తక్కువ సమయంలో ఎక్కువ మందిని దర్శింపజేయాలి అనేది చాలా పెద్ద సవాల్ అన్నమాట. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ దేవుడికైనా మూల విరాట్ను సందర్శించేది ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానంలోనే 1,00,000 మందికి పైగా రోజుకి దర్శిస్తారు. ఇంకా మిగతా టెంపుల్స్లో కూడా జరుగుతుంది, కాదని నేను చెప్పను. ఎందుకంటే నేను కృష్ణా జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు అక్కడ దసరా మహోత్సవాలప్పుడు 10 రోజుల పాటు అమ్మవారికి ఉత్సవాలు జరుగుతాయి. దాంట్లో ప్రధానంగా సరస్వతీదేవి అవతారంతో ఉన్నప్పుడు కంపల్సరీగా ఎక్కువ మంది రావడం జరుగుతుంది. కాబట్టి నేను కలెక్టర్గా పనిచేసినప్పుడు ఒక రోజుకి ఆ రోజు 2018 అక్టోబర్ నెలలో జరిగిన దర్శనాలలో 4,50,000 మందిని చేయించాను. ఇది ఎలా చేయించాము అంటే పోలీసు వారి సహకారము, టెంపుల్ వారి సహకారము, ఇంకా విజిలెన్స్ వారి సహకారము, భక్తుల సహకారము, మొత్తం ఒక టీం వర్క్గా చేయగలిగితేనే, టీం వర్క్ ఈస్ డ్రీమ్ వర్క్, అప్పుడే మనకు సాధ్యమవుతుందన్నమాట.
తిరుమల ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమలని మనం ఒకేసారి 5 మంది దర్శనం చేసేదానికి కుదరదు. ఎందుకంటే క్యూ ఒకటే రన్ కావాలి. జయ విజయల దగ్గరే ఆగుతుంది. ఎందుకంటే దాని తర్వాత సీతారామ మండపము, దాని తర్వాత కులశేఖరపడి వరకు తీసుకొని వెళ్ళాలి అంటే చాలా కష్టము. కానీ దుర్గమ్మ దగ్గర ఏమవుతుంది అంటే 5 లైన్లు ఒకేసారి రన్ చేసేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే దుర్గమ్మ గర్భగుడికి ముందు అంత స్థలం ఉంది. కానీ తిరుమలలో స్వామివారికి ముందు అంత స్థలం లేదు. క్యూ యూ షేప్ లోనే వెళ్ళాలన్నమాట. కాబట్టి కొద్దిగా మెటిక్యులస్ గా ప్లానింగ్ చేయగలిగితేనే. నేను తిరుమల జేఈఓగా ఒక 2 నెలలు అక్కడ ఇన్ఛార్జ్ గా నిర్వహించాను, తిరుపతి జేఈఓగా ఉంటూ. అప్పుడు ఒక పకడ్బందీ ప్రణాళికతో అటు పోలీస్, తర్వాత విజిలెన్స్ డిపార్ట్మెంట్, టెంపుల్ డిపార్ట్మెంట్, తర్వాత మిగతా రిసెప్షన్ డిపార్ట్మెంటు, అకామిడేషను అందరితో కలిసి సంయుక్తంగా మేనేజ్మెంట్ని, ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ని టోటల్గా ఇంప్లిమెంట్ చేస్తూ టోటల్ మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ కోఆర్డినేషన్తో, కమ్యూనికేషన్తో, కొలాబరేషన్తో చేయడం వలన 1,06,000 మందికి దర్శనం చేయించే భాగ్యం కూడా నాకు కలిగిందనమాట. సార్ ఇప్పుడు జేఈఓ గారు ఉన్నారండి, ఈఓ గారు ఉంటారు. ఏంటి సార్ విధులు ఏంటి? ఈఓ గారి విధులు ఏంటి? జేఈఓ గారు చేయవలసిన పనులు ఏంటండి? తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సూచనల ప్రకారం సెక్రటరీ, అంతకంటే పై స్థాయి అధికారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించబడతారు. ఒకప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించేవాళ్ళు, ఆ క్యాడర్ ఆఫీసర్ని. తర్వాత సెక్రటరీ స్థాయి అధికారిని కూడా నియమించడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇంతకు ముందు అయితే సెక్రటరీ అంటే ఈఓ గారి కింద 2 జేఈఓలు పనిచేసేవాళ్ళు. గతంలో నేను పనిచేసినప్పుడు 2 జేఈఓలే ఉండేవాళ్ళు. ఒకరు జేఈఓ తిరుమల అనేవాళ్ళు, మరొకరిని జేఈఓ తిరుపతి అనేవాళ్ళు. ఈ మొత్తం వ్యవహారంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని మాత్రం టీటీడీ అని వ్యవహరించేవాళ్ళు. తిరుమల తిరుపతి రెండింటికి కలిపి ఆయన ఒకటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనమాట. జేఈఓ తిరుమల మాత్రం పూర్తిగా పర్యవేక్షిస్తారు. టోటల్ అక్కడ వాళ్ళ యొక్క దర్శనం కానీ, మిగతా సేవలు కానీ, పూజలు, నైవేద్యాలు, కైంకర్యాలు, టికెట్స్, విఐపి టికెట్స్, సేవా టికెట్స్ ఇవ్వడము. తర్వాత అక్కడ పైన తిరుమలలో గదులు దాదాపు 6,000 కంటే ఎక్కువ గదులు ఉండేవి. ఆ గదుల యొక్క కోఆర్డినేషను, తర్వాత శానిటేషను, డ్రింకింగ్ వాటర్ సప్లై, ప్రసాదాలు, ఈ మొత్తం వ్యవహారం తిరుమలకు సంబంధించి టోటల్ వ్యవహారము, ఎస్టేట్ కి సంబంధించింది కూడా మొత్తం కలిపి తిరుమల జేఈఓ ఆధీనంలో ఉంటుంది. ఇంకా తిరుపతి జేఈఓ ఉద్దేశం ఏమంటే ఆయన కింద టీటీడీ ఏడీ బిల్డింగ్ ఒకటి ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అని, అక్కడ కూర్చుంటారు తిరుపతి జేఈఓ. ఈఓ గారు కూడా అక్కడే కూర్చుంటారు. ఈఓ గారు పైన కూడా కూర్చుంటారు. తిరుమలలో కూడా వారికి క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. అదేవిధంగా తిరుమల జేఈఓ కూడా కింద కూడా ఒక క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. తిరుపతి జేఈఓ కూడా కింద ఒక ఆఫీసు, తర్వాత క్యాంప్ ఆఫీస్ తో పాటు పైన కూడా ఒక చిన్న క్యాంప్ ఆఫీస్ ఉంటుంది అన్నమాట. తిరుపతి జేఈఓ మాత్రం అవుట్ సైడ్ టెంపుల్స్ అంటాం, అంటే తిరుమల కాకుండా మిగతా టెంపుల్స్, అది శ్రీనివాస మంగాపురమే కావచ్చు, కోదండరామస్వామి దేవాలయం కావచ్చు, పద్మావతి అమ్మవారి దేవాలయం కావచ్చు, ఒంటిమిట్ట కావచ్చు, ఢిల్లీలో ఉండే టెంపుల్ కావచ్చు, ఇక్కడ హైదరాబాద్ లో ఉండే జూబ్లీ హిల్స్ లో ఉండే టెంపుల్ కావచ్చు, హిమాయత్ నగర్ లో ఉండే టెంపుల్ కావచ్చు, హరిద్వార్ లో ఉండే టెంపుల్ కావచ్చు, ముంబైలో ఉండే టెంపుల్ కావచ్చు, చెన్నైలో ఉండే టెంపుల్ కావచ్చు, అదేవిధంగా అపలాయగుంట కావచ్చు, నాగలాపురం కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, కన్యాకుమారి కావచ్చు, ఇట్లా అన్ని టెంపుల్స్ వారి ఆధీనంలో ఉంటుంది, తిరుపతి జేఈఓ ఆధీనంలో ఉంటుంది. తదుపరి అక్కడ టోటల్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే అటు రెగ్యులర్ ఎంప్లాయీస్, కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్, అవుట్ సోర్సింగ్ అన్ని కూడా తిరుపతి జేఈఓనే దానికి పర్యవేక్షిస్తారనమాట. తదుపరి తిరుపతి జేఈఓ కంట్రోల్లో కింద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఎస్వి ఆర్ట్స్ కాలేజు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, అదేవిధంగా వెటర్నరీ,
తర్వాత పద్మావతి కాలేజు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా తిరుపతి జేఈఓ చూసేవాళ్ళు అనమాట, పర్యవేక్షణ అనేది. అదే విధంగా హాస్పిటల్స్, కాబట్టి ఆ బర్డ్ హాస్పిటల్ కానీ, ఆయుర్వేదిక్ హాస్పిటల్ కానీ, ఈ హాస్పిటల్స్ కూడా వారి పర్యవేక్షణలో ఉంటుంది. తదుపరి వెల్ఫేర్, సంక్షేమానికి సంబంధించి కూడా తిరుపతి జేఈఓనే ఎంప్లాయీస్ వెల్ఫేర్ కానీ, ఇంకా మిగతా పిలిగ్రిమ్స్ సంబంధించిన వెల్ఫేర్ కి సంబంధించిన యాక్టివిటీస్ కానీ తిరుపతి జేఈఓనే చూస్తారనమాట. కాబట్టి ఈ ముగ్గురి యొక్క సంపూర్ణ సహాయ సహకారంతోనే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందన్నమాట. కాబట్టి తిరుమల జేఈఓ తిరుమలకు ప్రత్యేకంగా ఆయన పూర్తి స్థాయిలో వ్యవహరిస్తారు. అదేవిధంగా తిరుపతి జేఈఓ అవుట్ సైడ్ టెంపుల్స్ అన్నిటినీ పర్యవేక్షిస్తారు అనమాట. ఈ రెండిటి మీద సూపర్వైజర్ ఎవరంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టోటల్ గా ఉంటుంది. దాని తర్వాత బోర్డు ఉంటుంది. ఆ బోర్డుని గవర్నమెంట్ నియమిస్తుంది. దాంట్లో చైర్మన్, తదుపరి కొంతమంది బోర్డు మెంబర్స్, ఎక్స్ అఫిషియో సెక్రటరీ ఒకరు, తదుపరి స్పెషల్ ఇన్వైటీ అని కొంతమందిని నియమిస్తారనమాట. ఆ బోర్డుకి అధికారాలు ఉంటుంది. కాబట్టి ఇక్కడ జేఈఓ అధికారాలు కొన్ని, దానిపైన ఈఓ గారి అధికారాలు కొన్ని, దానికి పైన బోర్డుకి అధికారాలు ఉంటాయన్నమాట. సో ఆ విధంగా అడ్మినిస్ట్రేషన్ ని డీసెంట్రలైజ్ చేసి రన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మీ జేఈఓలు రెండింటి కూడా ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అది మానిటరింగ్ చేసుకుంటారు. 100%. అంటే మీరు ప్రసాదాలు కూడా అన్నారు కదా, మీ తిరుమల తిరుపతి ప్రసాదం అని, అంటే నెయ్యి అప్పుడు కొనుగోలు చేస్తారు బయట నుంచి డైరీలు అన్ని, అది మీ యొక్క ఆధీనంలో ఉంటుందండి, అదే టీటీడీ బోర్డు వాళ్ళది ఆధీనంలో ఉంటుందంటారా? మామూలుగా ఇదే కొనుగోలు విషయంలో మార్కెటింగ్ ఆఫీసర్ ఉంటారు, డెప్యూటీ ఈఓ మార్కెటింగ్ అని. వారు అక్కడ అడిషనల్ ఈఓ దగ్గర సంతకాలు తీసుకొని టెండర్ కి వెళ్తారు. ఈ టెండర్ అంటాము, ఈ ప్రొక్యూర్మెంట్ అని. అక్కడ పైన మార్కెటింగ్ ఆఫీసర్ ఉంటారు. వారు దానికి టెండర్ ప్రొక్యూర్మెంట్ ఇచ్చిన తర్వాత నియమ నిబంధనలలోనే ఎవరు L1 వస్తారు అవన్నీ చూసిన తర్వాత వాళ్ళ శాంపుల్ని కూడా పరీక్షించడము, ల్యాబ్ అనాలిసిస్ పంపడము, అన్ని ప్రూవ్ అయిన తర్వాత అది చట్టసమ్మతంగా న్యాయసమ్మతంగా ఉన్నట్లయితే మళ్ళీ డెప్యూటీ ఈఓ మార్కెటింగ్ నుంచి అడిషనల్ ఈఓ నుంచి ఈఓ నుంచి చైర్మన్ వరకు వెళ్ళి బోర్డు యొక్క ఆమోదంతో దానికి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మార్కెటింగ్ ఐటమ్స్ నెయ్యనే కాదు, మిగతా ఐటమ్స్ ను కూడా అదే విధంగా పారదర్శకంగా చేయాలని ఖచ్చితమైన నిబంధన ఉంది. కాబట్టి దాని ప్రకారమే ఎవరైనా లోబడి పనిచేయవలసి ఉంటుంది. ఎవరి యొక్క డిస్క్రిప్షన్ మీద అది ఆధారపడదు. నియమ నిబంధనలకు లోనయ్యి మొత్తం ప్రొక్యూర్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. అంటే జనరల్ గా ఒక కేజీ ఒక నెయ్యి ఉంది అనుకోండి, కేజీ మామూలుగా ప్యూర్ నెయ్యి బయట ఎక్కడ కొన్నా సరే 600 రూపాయలు అనుకోండి, వాడు 350 రూపాయలకి ఇస్తామని అన్నాడు అనుకోండి, అప్పుడు కొద్దిగా అనుమానం వస్తుందా, సరే ఏంటి 600 రూపాయలది 350 ఎలా అంటున్నాడు అని చెప్పేసి అనుమానం వస్తుందా రాదంటారు? తప్పనిసరిగా వస్తుందండి. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ కి దానికి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, ప్రిపరేటరీ కాస్ట్, దానికి వాల్యూ అడిషన్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్, అది బిజినెస్. కాబట్టి ఇవన్నీ యాడ్ చేసుకున్నప్పుడు ఇది ఇంత అని మార్కెట్ లో దొరుకుతుంది. దానికి దొరికిన దానికి ఒక 10% అటు ఇటు ఉండొచ్చు. కాకపోతే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసినప్పుడు పోటాపోటీగా కొంతమంది సేవే పరమావధిగా భావించి నష్టాన్ని సైతం నేను స్వామికి సమర్పిస్తాను అనే కొంతమంది ఉండవచ్చు. కాబట్టి నేను స్వామికి ఈ విధంగా సేవ చేసే అధికారం, అవకాశం నాకు ఇచ్చారు భగవంతుడు అని అతను 50% కూడా ఇవ్వచ్చు, దానికేం కాదు. కాకపోతే ఒకవేళ అంత తక్కువకు ఇచ్చినప్పుడు తప్పనిసరిగా ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు సో మెనీ స్క్రూటినీస్ అండ్ స్కానింగ్స్. కాబట్టి అక్కడ ల్యాబ్ అనాలిసిస్ తీసుకొని క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఇంతకు పోయినప్పుడు క్వాలిటీ అంటే క్వాలిటీ ఈస్ డూయింగ్ రైట్ థింగ్ వెన్ నో వన్ ఇస్ వాచింగ్ అని. కాబట్టి ఎలా చూస్తాను కూడా చెక్ చేసుకోవాలి, తప్పనిసరిగా చెక్ చేయాలి. ఎందుకంటే రోజుకి 1,00,000 మంది భక్తులు వస్తారు. 1,00,000 ఇంటూ 2 వేసుకున్న 2 లక్షల లడ్లు అక్కడ వెళ్ళాలి. దాని తర్వాత 3-4 లక్షలు 5 లక్షల వరకు కూడా ఒక్కోసారి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా డబ్లీ ఎన్ష్యూర్ కావాలన్నమాట. ఎందుకంటే లేకపోతే ఇది మనము అలా తప్పులు కానీ చేశాము అంటే అది చాలా తప్పు అవుతుంది. భగవంతుని దగ్గర మనం అలాంటి వాటికి అవకాశం అనేది మామూలుగా ఎక్కడ ఇవ్వకూడదు. చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధితో, మనసా వాచ కర్మేణ ఇది ఒక సేవగా భావించి అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా చేయాలి అనేది
దేవుడి యొక్క సంకల్పం. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఇస్ టు క్రియేట్ హ్యాపీనెస్ అమంగ్ అదర్స్. అది కాబట్టి ఈ ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏమంటే ఇతరుల కళ్ళలో ఆనందాన్ని చూచినప్పుడే అత్యంత శుభకరం, శుభప్రదం, జనాకర్షణం, జనమోదకం, జనరంజకం అవుతుంది అనమాట. అవును. కాబట్టి అలాంటి వాటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే థింక్ అండ్ దెన్ రీథింక్ అవును. అనేది ఉండాలి. థింక్ అండ్ రీథింక్ రెండు నేను ఉండాలి. ఎల్విస్ చిరుతలు వచ్చాయండి, చిరుతలు చిన్న పాపలో ఎత్తుకుపోవడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా అలా జరిగిందని ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో ఇంటర్వ్యూ చేశాను నేను చేశాను అనమాట. ఆయన అన్నారు, అప్పుడే చెప్పారు, ఏదో అపచారం జరుగుతుందండి, లేకపోతే అవి వింతగా ప్రవర్తిస్తున్నాయి, ఏదో అపచారం జరుగుతుంది, ఏదో అపచారం జరుగుతుంది, అది అక్కడున్న ఆఫీసర్లే దాన్ని రెక్టిఫై చేయాలి తప్ప, ఆఫీసర్లు కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పర్యవేక్షిస్తున్న వాళ్ళు చూడాలి తప్ప, మనం బయట నుంచి మనం ఏం చేసేది ఉండదని చెప్తే, తర్వాత రీసెంట్గా పరకామణి కేసు కానీ నెయ్యి విషయాలు ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయండి. మామూలుగా సైన్స్, స్పిరిచువాలిటీ రెండు బేరీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎకలాజికల్ బయోడైవర్సిటీ దెబ్బతిన్నప్పుడు బయోడైవర్సిటీలో ఒక థ్రెట్ అనేది ఏర్పడుతుంది. ఇటువంటి జంతువులు మానవ సంచారంలోకి అడుగు పెట్టడము అనేది జరుగుతూ ఉంటుంది. అది థియరీ ఆఫ్ బయోడైవర్సిటీ. ఇంకా స్పిరిచువాలిటీకి చూసినప్పుడు ఏదైనా అపచారాలు జరిగినప్పుడు ఇటువంటి వాటిని బయటపడుతుంది. కాబట్టి అలాంటప్పుడు మనం కొన్ని రెక్టిఫికేషన్స్ చేయాలి. ఎందుకంటే ఒక అపచారం జరిగినప్పుడు దాన్ని ఉపచారంగా మనం మార్చుకోవాలి. ఎందుకంటే సైన్స్ ఏం చెప్తుందంటే, సైన్స్ ప్రకారం 4 మహాయుగాలే ఉన్నాయి. అంటే ఆర్కియోజాయికు, తర్వాత ఆర్కియోజాయికు, పెలియోజాయికు, మీసోజాయికు, సినోజాయిక్ 4 మహాయుగాలు ఉన్నాయి. స్పిరిచువాలిటీలో కూడా 4 మహాయుగాలు ఉన్నాయి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. కాబట్టి సైన్స్, స్పిరిచువాలిటీ కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అనమాట. కాబట్టి ఫస్ట్ లైఫ్ అనేది వాటర్ లోనే పుట్టింది అనేది సైన్స్ చెబుతుంది. ప్రొటిస్టా అనే ఫస్ట్ లైఫ్ వాటర్ లోనే పుట్టింది అని. కాబట్టి మహావిష్ణువు యొక్క మొదటి అవతారం కూడా మత్స్యావతారంతోనే ప్రారంభమైంది. కోఇన్సిడెన్స్ చాలా ఇదిగా ఉంటుంది. కాబట్టి అలాంటిది జరిగినప్పుడు 2 విధాలుగా మనం ఆలోచన చేయాలి. ఒకటి సైన్స్ ప్రకారం జరిగి ఉండొచ్చు, 2 స్పిరిచువాలిటీ ప్రకారం. రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగి రెండింటిని సమాన దృష్టితో చూసి టాక్లింగ్ చేయాలన్నమాట. కాబట్టి అట జస్టిస్ అనేది ఆ యాంగిల్లో చూడవలసి ఉంటుందన్నమాట. అడ్మినిస్ట్రేషన్ అనేది ఇట్స్ 2 sides of the coin. The very first side is rules and regulations, the top side of the coin. The back side of the coin is the most important, unbeatable, inimitable, impeccable thing in the world. అది చాలా ముఖ్యం అన్నమాట. దాట్ ఈస్ నోన్ యాజ్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ అనేది ఉండాలి. కాబట్టి అడ్మినిస్ట్రేషన్, కామన్ సెన్స్, మేనేజరియల్ స్కిల్స్. అందుగురించే స్కిల్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉండాలి. ఒక ఆఫీసర్ ఉన్నాడు అంటే స్కిల్ ఇస్ ఎ గిల్ విచ్ విల్ మేక్ యూ ఫుల్, అదర్వైజ్ యూ విల్ బికమ్ డల్ అండ్ డిల్. కాబట్టి నైపుణ్యము లేని విద్య వ్యర్థం, నిరర్ధకం, నిష్ప్రయోజనమే అవుతుంది. కాబట్టి స్కిల్ కూడా కావాలి అడ్మినిస్ట్రేషన్లో. ఎడ్యుకేషన్ కూడా ఈరోజు స్కిల్ కావాలి. ఈరోజు చూడండి, చాలా మంది బాగా చదువుకున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, అయినా ఉద్యోగాలు రావడం లేదు. ఎడ్యుకేషన్ డస్ నాట్ అష్యూర్ ఎంప్లాయ్మెంట్, వేర్ స్కిల్ అష్యూర్స్ ఎంప్లాయ్మెంట్. ఎడ్యుకేషన్ వితౌట్ స్కిల్ ఇస్ జస్ట్ ఫ్లాక్సినాసిన్ హెలిఫికేషన్. కాబట్టి అలా ఉంటుంది. స్కిల్, ఫుల్, నీళ్లు, డల్ అన్నారు కదా, ఇవి వింటుంటే నాకు థ్రిల్ గా ఉందండి. మంచిదే కదా మీకు. నాకు కొద్దిగా అంటే సారు మాట్లాడుతున్నారు అనిపించింది. అంటే ఆయన అప్పుడే చెప్పాడు మాట అండి, ఏదో మహాపచారం అంటే. తర్వాత పరకామణి కేసు కానీ అన్ని మీరు కూడా పేపర్లో చూసుంటారు. అంటే మీరు ఆఫీసర్గా చూసి అరే రే ఏంటి ఇలా జరిగిందని బాధపడడం ఉందా, లేకపోతే తప్పనిసరిగానండి. ఎందుకంటే హిందువులకు ఈ మండలంలో ఒక పెద్ద ఆలయం, అది వైకుంఠం. అది వైకుంఠం. అది ఆలయము అనే దానికంటే వైకుంఠం 2 ఉంటాయండి ఈ భూమండలములో. ఒకటి భారతదేశంలోనే ఉంది వైకుంఠము, రెండవది కైలాసము. అది 3 దేశాల మధ్యలో మిగిలిపోయాడు మహాశివుడు. అటు టిబెట్ గాని, చైనా గాని, ఇటు భారతదేశం మధ్యలో కైలాసంలో ఆయన నివాసం ఉన్నాడు అనమాట. కాబట్టి భారత ఉపఖండం అత్యంత పవిత్రమైనది. కాబట్టి అటు వైకుంఠము, ఇటు కైలాసము 2 భారత ఉపఖండములోనే ఉందన్నమాట. కాబట్టి అది చాలా అక్కడ ఏదైనా ఒక చిన్నది జరిగితే చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే మనం ఎన్ని చేసినా వీలైనంత వరకు తప్పులు చేయకూడదు. చేసిన తప్పుల్ని అడ్మిట్ చేయాలి. టు ఎర్ర్ ఇస్ హ్యూమన్, టు యాక్సెప్ట్ ఈస్ సూపర్ హ్యూమన్ అన్నది. కాబట్టి చేసిన తప్పుని మళ్ళీ దాన్ని సమర్థించకూడదు.
అది యాక్సెప్ట్ చేయాలి. చేసి అది తప్పు యాక్సెప్ట్ చేస్తే వాడే సూపర్ హ్యూమన్ అవుతాడు. జరిగింది. సూపర్ మ్యాన్ అనేది ఏదో పెద్దగా ఉద్భవించే అతీతమైన శక్తులతో ఉద్భవించేది కాదండి. మానసిక పరివర్తనతో మారేవాడే సూపర్ మ్యాన్ అవుతాడు. తెలుసో తెలియక సో తప్పు చేస్తే ఎవడైనా చేస్తాడు. ఎనీబడి కెన్ ఎర్ర్. టు ఎర్ర్ ఇస్ హ్యూమన్. కాబట్టి తప్పు చేయని వాడు లేడు. తప్పు చేస్తేనే మంచి యొక్క విలువ తెలుస్తుంది. కష్టపడితేనే సంతోషం యొక్క విలువ తెలుస్తుంది. అంతేగాని అది లేకపోతే ఇది తెలియదు. ఈ పరకమ్మని దాంట్లో కొద్దిగా బాధపడ్డారా సార్? ఏంటి ఇలాగా చేసి జరిగింది? తప్పనిసరిగా అండి. టెక్నాలజీ ఆ స్టేజ్ కు వెళ్ళి సీసీటీవీలను పెట్టి అన్ని పెట్టినా కూడా అలాంటివి బయటపడము అనేది కొంతమంది చేసే దీనికి తప్పులకు అంత వ్యవస్థ మీద తప్పు పడుతూ ఉంది. కాబట్టి తప్పు టెక్నాలజీ పెరుగుతూ ఉంటే ఇవన్నీ అరెస్ట్ కావాలి. నేను జేఈఓగా ఉన్నప్పుడు 2 టెక్నాలజీలు అక్కడ ప్రవేశపెట్టాను. ఒకటి RFID అంటాం, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ డివైస్ అని. సో దీని వల్ల ఏమవుతుందంటే స్వామివారి జ్యువెలరీ కానీ ఇతర దేవాలయాల్లో కింద టెంపుల్స్ లో ట్రై చేశాం మేము. గోవిందరాజ స్వామి టెంపుల్లో స్వామివారి ఆభరణాలకి ఈ RFID గాని చిప్ గాని పెట్టాము అంటే ఎవరైనా దాన్ని తస్కరించే దానికి వచ్చినప్పుడు టచ్ చేసిన వెంటనే అలారం రోగుతుంది. కాబట్టి అతను లోపల నుంచి మళ్ళీ బయట రాలేడు. మొత్తం డోర్స్ క్లోజ్ అయిపోతుంది అనమాట. సో అది ఒక మంచి టెక్నాలజీ. అది అలా మనం కంట్రోల్ చేయవచ్చు. రెండవది ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ. ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీలో పద్మావతి పరిణయం అనే కాన్సెప్ట్ తీసుకొని నేను పద్మావతి అమ్మవారి దగ్గర కింద తిరుపతిలో తిరుచానూరులో పద్మావతి అమ్మవారి టెంపుల్ పక్కన ఉండే పద్మావతి గార్డెన్స్ లో దీన్ని చేసి 31 ఫ్రేమ్స్ ని తయారు చేసాము. స్మార్ట్ ఫోన్ ద్వారా దాన్ని స్కాన్ చేసినట్లయితే అక్కడ ఉన్న క్యారెక్టర్స్, పెయింటింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ గా చెప్తారనమాట. పద్మావతి అమ్మవారు గాని, శ్రీ వెంకటేశ్వర స్వామి గాని, సుఖ మహర్షి గాని, నారద మహర్షి గాని వాళ్ళే మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ. ఎక్సలెంట్ అండి. ఇలాంటిది మనం చేయడం వల్ల దీన్ని చూసి మళ్ళీ వాళ్ళు రామేశ్వరంలో కూడా తమిళనాడులో మా సన్నిన్లా అక్కడ అప్పుడు కలెక్టర్ గా ఉన్నారు కాబట్టి రామేశ్వరంలో అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడము, దాని తర్వాత చాలా చోట్ల కూడా ఇది వచ్చిందనమాట. సో ఇట్లా టెక్నాలజీ మనం ఒక స్థాయికి ముందుకు ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని పోయినప్పుడు ఇలాంటివి అరికట్టబడాలి, ఆటోమేటిక్ గా అరికట్టబడాలి. అవును, టెక్నాలజీ అనేది సైన్స్ కంటే నెక్స్ట్ స్టేజ్. అది సైన్స్ ఇస్ ద రికార్డింగ్ ఆగ్మెంటేషన్ అండ్ రేషనల్ కొరిలేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ ఆర్ పొటెన్షియల్లీ కామన్ టు ఆల్ పర్సన్స్ అన్నాం. టెక్నాలజీ ఇస్ ద నెక్స్ట్ లెవెల్ అనమాట. టెక్నాలజీ రిజల్ట్స్ ఎవ్రీథింగ్. కాబట్టి అన్నిటికీ పరిష్కారం అనేది టెక్నాలజీ చూపించాలి. కాబట్టి లేకపోతే ఈరోజు టెక్నాలజీ రంగం ఇట్లా డెవలప్ అయ్యి ఐటీ వచ్చింది, ఐటీ తర్వాత ఐఓటీ వచ్చింది, ఐఓటీ తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీ వచ్చింది, క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చింది, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మెషిన్ లెర్నింగ్ వచ్చింది, గేమ్ చేంజింగ్ మెకానిజం వచ్చింది, బిగ్ డేటా వచ్చింది, ఈ రోజు క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ వరకు వెళ్ళింది. కాబట్టి ఇది పోతూనే ఉంటుంది. దీనికి అంతు అనేది ఏమి ఉండదు. రోజు రోజుకి ఆవిష్కరణలు కొత్తవి అవుతూ ఉంటే సమయానుకూలంగా, ఆ పరిస్థితులకు అనుకూలంగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతూనే పోవాలన్నమాట. కాబట్టి బై అండ్ లార్జ్ చూడవలసింది ఏమంటే టెక్నాలజీ వల్ల ఎక్కువ మంది లబ్ధి పొందాలి, ఎక్కువ మంది నష్టపోకూడదు. అండ్ హ్యాజల్ ఫ్రీ మెకానిజం కావాలి. హ్యాజల్ ఫ్రీ మెకానిజం, రెడ్ టేపిజం ఉండకూడదు, రెడ్ కార్పెటిజం ఉండాలి. రెడ్ టేప్ టు రెడ్ కార్పెట్ అనేది నినాదం అన్నమాట. అంటే దేవుడి సొమ్ము తీర్చుకోకూడదు అన్న సంగతి నాకు ఎలా తెలిసిందంటే, చూడండి, పరివర్తన అన్నారు కదా, పశ్చాత్తాపం పరివర్తన. నాకు దేవుడి కొద్దిగా అంటే వెంకటేశ్వర డబ్బులు నాకు వచ్చేలాగా నేను ఒక హాస్టల్లో అనమాట అండి, హాస్టల్లో పిల్లలకు ట్రైనింగ్ ఇస్తే వెంకటేశ్వర డబ్బులు నాకు ఇస్తారు. అందుకు నేను ఆ డబ్బులు కోసం నేను చేశానమాట. అది ఆ తర్వాత తెలిసిందండి, నాకు కొద్దిగా ఇబ్బంది అయింది ఫైనాన్షియల్గా. తెలియజేశానని వెంకటేశ్వర దగ్గర దండం పెట్టుకుంటే నా డబ్బులు మళ్ళీ తిరిగి వచ్చేసినాయి నాకు. అంటే పోయిన డబ్బులు మళ్ళీ తిరిగి వచ్చినాయి అనమాట. అలాగే అర్చన, తోమాల, అభిషేకం, సుప్రభాత సేవ, అష్టదళ పాద పద్మారాధన ఎన్ని కూడా 2 సార్లు వచ్చినాయి స్వామి. చాలా సంతోషం. అదే మనం చేసిన తప్పుని వెంటనే దాన్ని ఒప్పుకొని స్వామివారికి గాని సరెండర్ అయిపోతే తప్పనిసరిగా మళ్ళీ మంచి జరుగుతుంది. అంతేగాని టు మెయింటైన్ ఏ ఫాల్ట్ ఇస్ ఎ డబుల్ ఫాల్ట్. ఒక తప్పు చేసి మళ్ళీ రిపీటెడ్ గా సిరీస్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తూ ఉంటే ఏ దేవుడు క్షమించడు. అది అయితే తప్పు చేసిన వాడు తాత్కాలికంగా తప్పించుకోవచ్చేమో గానీ కరెక్ట్, ఆ తర్వాత శాశ్వతంగా విముక్తి పొందలేడు. కాబట్టి అనుభవించక తప్పదు. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు. యాక్చువల్గా మాకు తెలిసినంత వరకు తిరుమల తిరుపతి విషయంలో ఈ కంపార్ట్మెంట్లు విపరీతంగా జనాభా అంత
రాకుండా ముందే ఆన్లైన్ లో టికెట్లు ఇచ్చేసి ఎవరుంటే వాళ్ళు రమ్మంటే ఎలా ఉంటదంటారు? అప్పటికప్పుడు ఎలా వచ్చేస్తున్నారు సార్ అంటే వీళ్ళందరూ? మేనేజ్మెంట్ చాలా కష్టం అవుతుంది. కంట్రోలింగ్ అనేది చాలా కష్టం అవుతుంది. అప్పుడు తొక్కిసలాటలు కూడా జరిగే అవకాశాలు అవును. ఎక్కువగా ఉంటాయి. ఉమ్. ఎందుకంటే క్యూ అనేది స్ట్రీమ్ లైన్ కావాలి. అప్పుడే ఒక కంపార్ట్మెంట్ కు ఇంకొక కంపార్ట్మెంట్, ఆ కంపార్ట్మెంట్ వదిలిన తర్వాత గేట్ ఉంటుంది. ఆ, కాబట్టి అదే దీనికి నేను కొద్దిగా టైం అలా ఉంటుంది. కంపార్ట్మెంట్ సిస్టమ్ కాకుండా టికెట్లు ఆన్లైన్ లో ఇచ్చేస్తామండి. అవును. ఆ 1000 మంది ఈ గంటకి 1000 మంది వస్తారు. ఇంకా అక్కడ ఆన్లైన్ లో డైరెక్ట్ గా కాకుండా అది కుదురుద్దా అని. అంటే స్లాటింగ్ సిస్టమ్ కొద్దిగా స్ట్రీమ్ లైన్ చేస్తే ఇప్పుడు కొద్దిగా చేశారు సంహౌ. బట్ ఇంకా కొద్దిగా గాని చేయగలిగితే స్ట్రీమ్ లైన్ అయ్యి అంత అన్రెస్ట్ లేకుండా చేయడానికి కూడా అవకాశాలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ టోటల్ గా ఇన్కార్పొరేట్ చేయగలిగితే అదే కంట్రోల్ చేస్తుంది అనమాట. ఎక్కడ స్టాంపేడ్ అనేది లేకుండా నేచురల్ కంట్రోలింగ్ మెకానిజం లో తీసుకొని రాగలిగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మించిన టెక్నాలజీ లేదు. కాబట్టి అదే కంట్రోల్ చేసి ఎక్కడ ఎక్కువగా ఉంది డెన్సిటీ, ఎక్కడ తక్కువగా ఉంది డెన్సిటీ, అదే స్ట్రీమ్ లైన్ చేసి తీసుకొని పోగలిగితే ఎక్కువ టైం వెయిట్ చేయకుండా అన్రెస్ట్ లేకుండా స్వామివారి దర్శనం సకాలంలో చేసేదానికి అవకాశం ఇప్పుడు ఉంటుంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అది ప్రవేశపెడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి 13 లాంగ్వేజ్ల్లో మనకి ధర్మ సందేహాల మన సందేహాలను కూడా వాళ్ళు మనకి ఒక ఆన్లైన్ లో ఒక తిరుమల చాట్ బాట్ అటండి. అవును. దాంట్లో మనకి ఏం డౌట్ ఉన్నా దాంట్లో అడిగితే అది చెప్పేస్తాటండి. 13 లాంగ్వేజ్ 13 లాంగ్వేజ్ బిఆర్ నాయుడు గారు ప్రవేశపెట్టారు. చాబో అనేది చాట్ బోట్ అనేది ఇట్స్ ఎ టైప్ ఆఫ్ రోబో, చాటింగ్ రోబో. కాబట్టి ఇప్పుడు రోబో అనేది అబ్నార్మల్ గా స్టేజ్ దాటిపోయింది. ఈవెన్ చైనాలో అయితే రోబో మాల్స్ ఉన్నాయి అన్నమాట. చైనాలో నేను పోయినప్పుడు కూడా చూశాను రోబో మాల్స్ అండ్ దెన్ రోబో ఎగ్జిబిషన్స్ ఉంటుంది. అంటే ఏ పనైనా రోబో చాటింగే కాకుండా సొల్యూషన్స్, ఆన్సర్స్ చెప్పడమే కాకుండా ఈవెన్ హౌస్ కీపింగ్ టెక్నాలజీలు కానీ, కుకింగ్ కానీ ఇవన్నీ కూడా రోబోలు చేసేస్తుంది. ఈవెన్ ఒక స్టేజ్ లో ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా రోబోనే చేస్తుంది. కాబట్టి బిడ్డను కూడా 9 months జెస్టేషన్ పీరియడ్ కూడా రోబోనే భరించి కానీ ఇస్తూ ఉంది అనమాట. కాబట్టి టెక్నాలజీ ఆ విధంగా పోతూ ఉంది. కాబట్టి 100% టెక్నాలజీని సమర్థవంతంగా సక్రమంగా యూటిలైజ్ చేసుకుంటే మంచే జరుగుతుంది. సో దాని వలన అన్రెస్ట్ లేకుండా మనము స్వామివారిది అన్ని దర్శనం మంచి టైంలో చేసేదానికి కూడా అవకాశం అనేది. ఈ బిఆర్ నాయుడు గారు ఎప్పుడు కలుసుకున్నారు సార్ చైర్మన్ గారిని? నేను ఒక్కసారి అంటే వారు తీసుకునేటప్పుడు చార్జ్ తీసుకుని ఒక్కసారి కలిసారు. మీ టైంలో అప్పుడు ఎవరెవరు అంటే చైర్మన్స్ ఎవరున్నారు సార్ టీటీడీ చైర్మన్ మీరు ఉన్నప్పుడు? అంటే ఒక మన కడప జిల్లాలో ఒక అతను అప్పుడు చైర్మన్ గా ఉండేవాళ్ళు. నేను జేఈఓగా పనిచేసినప్పుడు గవర్నమెంట్ మారింది. అప్పుడు 2019లో తెలుగుదేశం గవర్నమెంట్ పోయి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రావడంతో సుబ్బారెడ్డి గారు అప్పుడే చార్జ్ తీసుకున్నారు అనమాట. కాబట్టి నేను సుబ్బారెడ్డి గారితో చాలా తక్కువ పరిచయం నాది. ఎందుకంటే నేను June 30 రిటైర్ అయిపోయినాను. వీళ్ళు June 12కి అక్కడికి ప్రైమ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు రావడం. నేను ఒక 20 days ఇంటరాక్షన్, అంత ఇంటరాక్షన్ మాత్రమే ఆ గవర్నమెంట్ తో ఉందన్నమాట. అంతకుముందు ఆయన ఉండేవాళ్ళు. బట్ అప్పుడు నేను February 10th నేను చార్జ్ తీసుకున్నాను జేఈఓగా. March 1st వీక్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చేసింది. కాబట్టి దాని తర్వాత మార్చి, ఏప్రిల్, మే అంతా ఎలక్షన్ లోనే గడిచిపోయింది. మీరు అయితే జగన్మోహన్ రెడ్డి గారి కూడా మీరు వర్క్ చేశారు మీరు? 1 month లాస్ట్ June 2019. అంటే మొత్తం ఎంతమంది ముఖ్యమంత్రులు దగ్గరగా చూశారు సార్ మీరు? నేను మన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా ఫస్ట్ అపాయింట్మెంట్. దెన్ చెన్నారెడ్డి గారు, తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, తదుపరి మళ్ళీ ఎన్టీ రామారావు గారు, తదుపరి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, తర్వాత రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంతకాలం వర్క్ చేశారు సార్? నెల రోజులు మాత్రమే. అది నేను జేఈఓగా ఉన్నాను. అప్పుడు కలిసాము. వారు ఒకసారి ప్రధానమంత్రి గారితో పాటు ఒకసారి విజిట్ కి వచ్చారు, అంతేనండి, అయిపోయింది. అదే కొద్దిగా అంతేగాని రికమెండేషన్ తో వెళ్ళలేదు మీరు? నేను రికమెండేషన్ తో ఏ పోస్ట్ కు వెళ్ళలేదండి. ఎందుకంటే నేను స్వతహాగా నేను కోరుకున్నాను ఆ పోస్ట్ వస్తే బాగుంటుంది అని. ఎందుకంటే అప్పుడు నన్ను జిల్లా కలెక్టర్ గా బదిలీ చేయవలసి వచ్చింది. ఎందుకంటే నేను ఎవరైతే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసరు
6 నెలల కంటే తక్కువ వ్యవధిలో రిటైర్ కాబోతున్నారో వాళ్ళు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గా పనిచేయడానికి వీలు లేదు. కలెక్టర్ గా అంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం మోర్ దెన్ 6 months సర్వీస్ ఉండి తీరాలి. వాళ్ళు మాత్రమే డిఈఓ అంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గా వ్యవహరించడానికి వీలవుతుంది. నాకు జూన్ 30 కాబట్టి నేను జనవరికి నాకు తప్పనిసరిగా నన్ను మార్చాలి. కాబట్టి ఫిబ్రవరి 1st వీక్ నన్ను మార్చవలసి వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా బాగా పనిచేశావు, నువ్వు కృష్ణా జిల్లా కలెక్టర్ గా చాలా బాగా పనిచేశావు, కృష్ణా జిల్లా ప్రపంచ స్థాయి దృష్టిని ఆకర్షించబడింది కాబట్టి అటు జన్మభూమిలో కానీ గ్రీవెన్సెస్ పరిష్కారంలో కానీ, ఇండివిజువల్ గ్రీవెన్సెస్ కానీ, కమ్యూనిటీ గ్రీవెన్సెస్ కానీ, ఫైనాన్షియల్ గ్రీవెన్సెస్ కానీ, నాన్ ఫైనాన్షియల్ కమ్యూనిటీ నీడ్స్ కానీ, హ్యాపీనెస్ ఇండెక్స్ కానీ, కాబట్టి ఒక పిటిషనర్ ఆడిట్ సిస్టమ్ కానీ, కండక్ట్ ఆఫ్ ఈవెంట్స్ కానీ, అప్పుడు బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేయడం కానీ, సోషల్ మీడియా కానీ, ఇటువంటివన్నీ భారీ స్థాయిలో నేను చేయడము, దుర్గమ్మ వారి దసరా మహోత్సవాలు 2 సార్లు సక్సెస్ఫుల్ గా చేయడము, మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయడము, తదుపరి లార్జ్ స్కేల్ ల్యాండ్ పార్సల్స్ ల్యాండ్ అక్విజిషన్ చేసి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేయడము, నేషనల్ హైవేస్ ఇవన్నీ పూర్తి చేయడంతో ప్లస్ గన్నవరం ఎయిర్పోర్ట్ ని కూడా ఎక్స్పాన్షన్ నీట్ గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడంలో ఇటువంటి వాటి బాగా చేశాం కాబట్టి చాలా బాగా నచ్చేది ముఖ్యమంత్రి గారికి. వేదిక మీద చాలా సార్లు నన్ను ప్రైజ్ చేయడం కూడా జరిగింది, సన్మానించారు కూడా చాలా సార్లు. కాబట్టి వారు నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే అప్పుడు నాకు ఒకే కోరిక ఉండేది, ఎందుకంటే అప్పుడు ఒక 1 year పనిచేశాను 2010-11లో. ఇప్పుడు జేఈఓగా నాకు అర్హత ఉంది కాబట్టి ఆ స్వామి వారు అనుగ్రహిస్తే, మీరు కరుణిస్తే నేను అక్కడికి వెళ్ళగలను అనే ఒకే మాటను వాడాను. వెంటనే ఆర్డర్ ఇచ్చారు అనమాట. సో అక్కడికి వెళ్ళిపోయాను. తెలిసినంత వరకు వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని రప్పించుకున్నాడండి. స్వామి వారి అనుగ్రహం లేకుండా ఎవరు వెళ్ళడానికి అనుమతి లభించదు ఎక్కడ గాని. చాలా మంది ఆర్డర్స్ అయ్యి అలిపిరి దగ్గరకు పోయి ఇంకా వెంట ఎంటర్ అవుతారనగా కూడా అప్పుడు వాళ్ళకి మెసేజ్ వచ్చి వెనక్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి స్వామి వారి అనుగ్రహం లేకుండా. అయితే ఎన్టీ రామారావు గురించి అంటే ఒక దగ్గరగా చూసారు కాబట్టి ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది సార్ ఆయనది? బాగా హైలీ డిసిప్లిన్డ్, కొన్ని మాటకు కట్టుబడి ఉండే మనస్తత్వం ఎక్కువ, కాబట్టి చాలా హార్డ్ వర్కరు, మంచి జనాకర్షణమైన గొంతది, వాక్చాతుర్యము ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చాలా అరుదుగా ఉంటుంది అటువంటి క్యారెక్టర్లు, వాక్చాతుర్యం. ఎందుకంటే మనము వీ షుడ్ బి ద క్రౌడ్ పుల్లర్స్, నాట్ క్రౌడ్ పుషర్స్. చాలా మంది మాట్లాడితే వెళ్ళిపోతారు జనాలు. జనం మన వైపు తీసుకునేది మనకున్న అబ్నార్మల్ ఇన్హెరెంట్ కమ్యూనికేషన్ స్కిల్ అన్నమాట. కాబట్టి అంత అద్భుతమైన, అమోఘమైన, అపూర్వమైన, నిర్వచనమైన వాక్ పటిమ, వాక్ చాతుర్యం వారిలో అంటే అనుర్వచనీయమైన, అద్భుతమైన ఆయన డైలాగ్. మీతో అంటే కలెక్టర్ గారు అంటే కొద్దిగా అంటే మామూలుగా మాట్లాడారు, అదే ఏమిటి కలెక్టర్ గారు అలాగా? లేదండి, నేను అప్పుడు కలెక్టర్ కాదు. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను కింద స్థాయిలోనే ఉన్నాను, ఆర్డీఓ స్థాయిలోనే. కాబట్టి నేను అప్పుడు వారితో కలెక్టర్ గా నేను పనిచేయలేదు. కాబట్టి మాతో అంత డైరెక్ట్ గా ఎవరికి సంబంధం ఉండేది కాదు. కాబట్టి కాకపోతే ఇక్కడ నేను అంతకుముందు నేను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ లో ఉండేటప్పుడు అప్పుడు ఇక్కడ టోటల్ ప్రొహిబిషన్ అనేది అప్పుడు ఇంప్లిమెంట్ చేసేవాడు. 94లో డిసెంబర్ 9వ తారీఖు వారు అధికారం చేపట్టిన తర్వాత ప్రొహిబిషన్ తీసుకొని వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో నేను ఒక పార్ట్ అండ్ పార్సల్ గా 1.5 year. గొప్ప ప్రయత్నం సార్ అది. మందు అనేది దొరకకుండా చేసి ప్రజల్లో చాలా అంటే ఆడవాళ్ళలో చాలా మహిళల్లో చాలా సంతోషాన్ని కలిగించింది. ఏదో రకరకాల కారణాలు మళ్ళీ వచ్చేసింది అనుకోండి. మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ ఒకసారి చెప్పండి సార్, చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు అంటే దగ్గరగా ఇప్పుడు ఎలా ఉంటది అంటే ఇదంతా మానవుని దేహము అతి సంక్లిష్టమైనది. సో మానవుని దేహంలో 639 కండరాలు, 78 సంక్లిష్టంగాలు, 315 సరళమైన అంగాలు, 40,000 జన్యువులు, 23 జతల క్రోమోజోములు, 206 ఎముకలు, 32 దంతాలు, 5 లీటర్ల రక్తము, ఇన్ని కలిపితే మానవుడైనట్టు. కాబట్టి ఇంత
సంక్లిష్టమైన మానవుడిలో స్టమక్ ఇస్ మెంట్ ఫర్ డైజెషన్, లంగ్ ఈస్ ఫర్ రెస్పిరేషన్, కిడ్నీ ఈస్ ఫర్ ఎక్స్క్రీషన్, లివర్ ఇస్ ఫర్ సెక్రీషన్, బ్లడ్ ఇస్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇస్ ఫర్ సర్క్యులేషన్. ఇట్లా డివైడ్ అయినప్పుడు ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు. 5 ఫింగర్ ఫార్ములా అంటాం. అందరూ ఇప్పుడు 5 వేళ్ళు ఒక రకం ఉండరు. ఒకరోజు ఒక్కొక్క సబ్జెక్ట్ లో నిష్ణాతులుగా ఉంటారు. ఒక రోజులో అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి, పాజిటివిటీ ఉంటుంది, నెగటివిటీ ఉంటుంది. అది కలగూర గంపలాగా ఉంటుంది అనమాట. చంద్రబాబు నాయుడు గారిలో ఏం గుర్తించారు సార్? అంటే చంద్రబాబు నాయుడు గారిలో ఏమంటే టెరిబుల్ హార్డ్ వర్కర్ అండి. ఎక్సలెంట్ హార్డ్ వర్కర్, చాలా టైం పనిచేసే వ్యక్తిత్వము, స్వభావం ఉంది. ఫెంటాస్టిక్ లైఫ్ స్టైల్ పాటిస్తారు అనమాట. హైలీ డిసిప్లిన్డ్ డైట్ సిస్టమ్ చాలా మెచ్చుతుంది, ఆయనలో నచ్చింది. ప్లస్ హైలీ విషనరీగా ఉంటారు. ఎందుకంటే అంత త్వరగా సాటిస్ఫై కారు కాబట్టి ఏది చేయాలనుకున్నా వరల్డ్ లో నెంబర్ 1 గా ఉండాలి అంటే అటువంటి ఒక వరల్డ్ క్లాస్ సిటీనే నిర్మించాలి. నా విజన్ ఒక 25-30 సంవత్సరాలకు ముందే ఉండే విజన్ ని ఈ రోజు ఉండాలి అనే తపన, ఆకాంక్ష ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇప్పుడు రోజు 18 గంటలు వర్క్ చేస్తున్నారండి. మాకు టీవీలోనూ అదే వెళ్ళటం ఒక దగ్గర నుంచి ఒక వాళ్ళు కూడా చూసామండి. మార్నింగ్ ఒక హైదరాబాద్లో కార్యక్రమం ఉంటాయి, మళ్ళీ మధ్యాహ్నం ఒక కార్యక్రమం కృష్ణ, మళ్ళీ అలా ఈవినింగ్ ఒక కార్యక్రమాలు ఉన్నాయి. ఫైల్స్ ఎప్పుడు సంతకం పెడతారు అదే డౌట్ కదా సార్. ఇది ఫైల్స్ అనేది ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి టైం ఉంటుందండి. మామూలుగా బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కూడా ఈ ఆఫీస్లే కాబట్టి ఇప్పుడు మాన్యువల్ ఫైల్స్ అనేది చాలా 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 రిమోట్ అయిపోయింది. ఈ ఆఫీస్లో, ఎలక్ట్రానిక్ ఆఫీస్లో అన్ని కంప్యూటర్లోనే ఉంటుంది. ల్యాప్టాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకు ఉంటుంది. అక్కడే మనము బ్రేక్ఫాస్ట్ చేస్తూనే మనం అక్కడే చాలా ఫైల్స్ అనేది చేసేయచ్చు. కాబట్టి ఈ ఆఫీస్లో ఇప్పుడు ర్యాంకింగ్ కూడా ఇస్తూనే ఉన్నారు. మినిస్టర్లకు కూడా చాలా మందికి ర్యాంకింగ్ కూడా అనౌన్స్ చేసి టాపర్ ఎవరు, బాటమ్ ఎవరు అని కూడా అనౌన్స్ చేస్తుంది. ఇట్లా పోటీ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఆఫీస్ వల్ల ఈ పేపర్ అనేది చాలా సేవ్ అవుతుంది. ఎందుకంటే మొక్కలు మనం ఊరికే డిస్ట్రాక్షన్ చేసి పేపర్ ని తయారు చేయడం కాదు. ఒకప్పుడు ఉండేది పేపర్ సిస్టమ్, ఇప్పుడు పేపర్లెస్ ఆఫీస్ అనేది వచ్చేసింది కాబట్టి ఎప్పుడైనా చేయొచ్చు. దీనికి ఏమి ఇక్కడే చేయాలి. ఇంతకుముందు అయితే ఫైల్స్ అయితే ఒక కారులో డిక్కీలో వేసుకొని పోయేవాళ్ళము, ఒక చోట గెస్ట్ హౌస్ లో పోయి ఫైల్స్ చూసేవాళ్ళం గతంలో. కానీ ఆ రోజులు మారిపోయినాయి. ఇప్పుడు ఏంది ఒక ల్యాప్టాప్ లోనే వచ్చేస్తుంది మొత్తం ఫైల్స్ అన్ని. సో రోజుకి 100 ఫైళ్ళు వస్తాయి, 200 ఫైళ్ళు వస్తాయి, 300 ఫైళ్ళు వస్తాయి. ఒక రోజు ఒక గంటకు సేపు దానిపైన వెచ్చిస్తే మాక్సిమం 1.5 hours 2 hours లో మొత్తం అయిన ఫైల్స్ డిస్పోజ్ అయిపోతుంది, క్లియర్ చేయొచ్చు అన్నమాట. అయితే ఎన్టీ రామారావు గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. ఇంకా మిగతా వాళ్ళ గురించి ఒక అంటే ఎవరన్నా ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోసే గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా కూల్ అండ్ కామ్ పర్సనాలిటీ అండి. రాయలసీమ, మాది కూడా రాయలసీమే కాబట్టి బాగా తెలుసు. వారు చాలా సూపర్ అండ్ మెచ్యూర్డ్ పొలిటీషియన్ కాబట్టి చాలా కూల్గా ఉంటుంది. నీట్గా చేయవలసినంత వరకు చేసేస్తారనమాట. అప్పుడు రెవెన్యూ సదస్సులు అవన్నీ మేము చేసాం, జాయింట్ కలెక్టర్గా ఉండేవాళ్ళము. అప్పుడు మీ సేవను కూడా అప్పుడు బర్త్ కూడా ఆయన పీరియడ్లోనే జరిగింది కాబట్టి అప్పుడు నాకు మీ సేవ గోల్డ్ అవార్డ్స్ కూడా 2 వచ్చింది. ఇంప్లిమెంటేషన్ పెండింగ్ బియాండ్ SLA అనేది చాలా తక్కువ మెయింటైన్ చేయడము, ప్లస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సర్వీస్ డిస్పోజ్ చేయడంలో జరిగింది. రెవెన్యూ సదస్సులు కూడా వారు నెల్లూరు జిల్లాకి ఇచ్చేశారు. రెవెన్యూ సదస్సులు జరిగేటప్పుడు మేము కండక్ట్ చేసిన తీరు చూసి చాలా బాగా ప్రైజ్ చేశారు. ఆఫీసర్స్ కి బాగా మంచి సపోర్ట్ అనేది ఇచ్చే మంచి ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ గురించి పరిచయం ఉందా లేదా ఎప్పుడన్నా చూసారా ఆయన? నాకు తెలియదండి, అంటే సినిమాలు చూశాను, ఉప ముఖ్యమంత్రి గారిగా చూశాను. కాబట్టి చాలా ఉన్నత భావాలతో సనాతన ధర్మంని పాటిస్తూ కాబట్టి ఒక మంచి శాఖకు అధిపతి అయ్యారు, పంచాయతీరాజ్ శాఖకు. కాబట్టి ఈ పంచాయతీరాజ్లో చాలా మార్పులు తీసుకుని రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు ఉన్నట్టే మనకు పంచాయతీరాజ్లో కూడా సర్పంచ్ వ్యవస్థ, అదేవిధంగా జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు ఉంటుంది. వాళ్ళకు కూడా మంచి అధికారాలు మనం ఏదైతే 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ తీసుకొని వచ్చామో దాన్ని నిజ రూపం దాల్చడానికి ఇటువంటి వ్యక్తులు కావాలి వ్యవస్థకు. ఏదో కొన్ని మ్యాన్ ఆఫ్ రిఫార్మ్స్ అనేది ఉండాలి. రీఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ ఇట్లా ఉండాలన్నమాట. అప్పుడే సివిక్ బ్యూటీ అనేది, సివిక్ బ్యూటీ ఈజ్ అవర్ బేసిక్ డ్యూటీ. మీరు రవి కూడా చాలా బాగా వాడుతున్నారు సార్, నాలెడ్జ్ బాగుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏంటారంటే సనాతన ధర్మం ఏంటి, ఒక డిప్యూటీ సీఎంగా ఉండి సనాతన ధర్మం ఏంటి అనేసి నిన్న ఒక ఆయన చెప్పారండి.
అలా ఆయన డిప్యూటీ సీఎం ఉండి సనాతన ధర్మం అని మాట్లాడడం ఏంటి అని అంటారు. దీన్ని ఏమంటారు సార్? అంటే సెక్యులర్ గా ఉన్నప్పుడు మనసులో ఉండొచ్చు, ఇంటర్నల్ గా మనము ఒక మతాన్ని ఆరాధించవచ్చు ఇంటర్నల్ గా. బట్ ఎక్స్టర్నల్ గా రాజ్యాంగ పీఠికలో ఇండియా ఇస్ ఎ సావరిన్ సోషలిస్టిక్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యము. కాబట్టి దానికి ఇబ్బంది కలగకుండా, సిబ్బందికి నష్టం చేయకుండా, ఇష్టపడి చేయగలిగితేనే నష్టపోకుండా ఉంటాం. కూడా ఆయన కూడా చెప్తుంటారండి, నేను సనాతన ధర్మం అన్నా సరే మిగతా మతాలు కూడా నేను గౌరవిస్తాను, అవంటే నాకు ఇష్టం అని చెప్తున్నారు ఆయన. అంతే, ఏదైనా అంతే, వారి కులాన్ని వాళ్ళు ఆరాధించవచ్చు, అట్లనే మిగతా కులాన్ని గౌరవించాలి. మన నాలెడ్జ్, మన యొక్క లాంగ్వేజ్ ని మనం ప్రేమించవచ్చు, అట్లానే మిగతా లాంగ్వేజెస్ కూడా విలువ అనేది ఇవ్వాలి, విలువ గౌరవం ఇవ్వాలి, అంతే, తప్పదు. ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఎవరో ఒక ఆఫీసర్ ని కేరళ తెచ్చుకున్నాడు, కృష్ణ గారు ఎవరు తెచ్చుకున్నారు అంటే, బహుశా అక్కడ ఆయన బాగా కురవాడు, తర్వాత బాగా యంగ్స్టర్. నేను కూడా చదివాను, కేరళలో ఉన్నాడు కాబట్టి తెలుగు అతనే, కానీ కొన్ని మంచి కార్యక్రమాలు చేశాడు అని. కాబట్టి చాయిసెస్ తెచ్చుకోవచ్చండి, ఎవరినైనా తెచ్చుకోవచ్చు, ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి. సెంట్రల్ గవర్నమెంట్ తో మంచి అవినాభావ సంపూర్ణమైన సహాయ ఆర్థిక సహకారాలు మెండుగా ఉన్నాయి కాబట్టి అనుకున్నది తెచ్చుకోవచ్చు, తప్పేం లేదు. సార్ ఇప్పుడు ఈ మార్గంలోకి ఐఏఎస్ అవ్వాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది సార్ మీకు? కాబట్టి అంటే ఐఏఎస్ ఎందుకు కావాల్సి వచ్చింది అంటే, చిన్నప్పుడు ఒకానొక ఇన్కమ్ సర్టిఫికేట్ దగ్గర కొద్దిగా ఇబ్బంది పడ్డాను, మాట వాస్తవమే. మాకు దగ్గరగా ఉండే ఒక వ్యక్తి మా బంధువే అయినప్పటికీ ఒక డిప్యూటీ తహసీల్దారుల హోదాలో ఉంటూ నేను అప్లై చేసినప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ ఆ రోజు సబ్మిట్ చేయాలి, స్కూల్లో లేట్ అయిపోతుంది అని పోయి అడిగితే, ఇప్పుడెక్కడ అవుతుంది, కొంచెం చాలా టైం పడుతుంది అని చెప్పడంతో మా ఫాదర్ కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డారు. సరే మళ్ళీ ఎట్లో తెచ్చుకున్నాము, అది రెండో విషయం. కానీ లాస్ట్ మినిట్ 11th అవర్లో పోయి సబ్మిట్ చేయాల్సి వచ్చింది. ఆ టెన్షన్ అట్లే మిగిలిపోయింది అనమాట. అప్పుడు అనేవాళ్ళు, ఎందుకు నువ్వు ఒక గోల్ని ఎన్నుకోవు, కాబట్టి ఎందుకు కలెక్టర్ కావు, ఎందుకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావు అని మా ఫాదర్ గట్టిగా అడిగారు అనమాట. ఇన్ని ఇబ్బందులు పడుతున్నావు కదా, ఎందుకు కాకూడదు, అది ఎంత పెద్ద గొప్ప విషయం అని అనుకుంటున్నావా, నువ్వు అనుకుంటే సాధించలేవా అని అనేవాడు అనమాట. సరే స్కూల్లో అయింది, నేషనల్ మెరిట్ స్కాలర్షిప్లు తీసుకున్నాను, తదుపరి ఇంటర్మీడియట్ అయింది, డిగ్రీ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాము. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాక రీసెర్చ్లోకి వెళ్ళాక లెక్చరర్ పోస్ట్ సెలెక్ట్ అయ్యేటప్పుడు అది బలంగా నాటుకుపోయింది. సో అప్పటి నుంచి ఎందుకు మనం రాయకూడదు అని స్టేట్ సివిల్ సర్వీస్ రాయడము, అక్కడ ర్యాంక్ కూడా తెచ్చుకొని డిప్యూటీ కలెక్టర్గా కావడము. ఆ తర్వాత డిప్యూటీ కలెక్టర్గా ఒక 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఐఏఎస్ కన్ఫర్మెంట్ రావడము, జాయింట్ కలెక్టర్గా అప్పుడు నెల్లూరు, ఆదిలాబాద్, అనంతపురం దాదాపు 6 సంవత్సరాలు జాయింట్ కలెక్టర్గా పనిచేసిన సుదీర్ఘమైన అనుభవం రావడం. తదుపరి కృష్ణా జిల్లా కలెక్టర్గా 2 సంవత్సరాలు, తదుపరి జేఈఓగా ఇట్లా అయిందనమాట. కాబట్టి ఒకటి సంకల్పము అనేది దృఢంగా ఉంటే ఏది అడ్డు రాదండి. ఎందుకంటే ఆరాటం ఎక్కువ నాకు. ఆరాటం ముందు పోరాటం విలువ ఎంత, సంకల్పం ముందు వైకల్యం విలువ ఎంత, ఎదురీత ముందు విధిరాత విలువ ఎంత, దృఢ చిత్తం ముందు దురదృష్టం విలువ ఎంత. కాబట్టి దాన్ని గట్టిగా నమ్ముతాను. నా దృఢమైన సంకల్పం ఉంటే నాకు ఆకాశమే హద్దు అని నాకు గట్టి నమ్మకం ఉంది. పడతాను కానీ లేస్తాను, కానీ పడినా లేస్తాను, అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే నా ఉద్దేశమే అంతే, నేను పడాలి, పడితేనే దాని లోతు విలువ తెలవాలి నాకు. ఫాల్ 7 times బట్ స్టాండప్ ఫర్ 8th. అందుగురించే కెరటం నాకు ఆదర్శం. ఎందుకు? పడి లేస్తున్నందుకు కాదు, పడినా లేచినందుకు. పడక తప్పదు, పడినే లేచింది మళ్ళీ, అంతే, అది కావాలి. సరే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లో ఈ పోస్ట్ కావాలి, ఈ పోస్ట్ ఏది మంచిది అలా అని అనుకుంటారు సార్? జనరల్ మీ అందరూ ఇప్పుడు కాంపిటీషన్ లో ఉండి నాకు అది కావాలి ఇది కావాలి కోరుకుంటారు సార్ ఏమన్నా? తప్పనిసరిగానండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఈ పోస్ట్ చేస్తే బాగుంటుంది, ఈ పోస్ట్ చేస్తే ఎక్కువ సేవ చేయగలము, ఈ పోస్ట్ చేస్తే 10 మందికి ఉపయోగపడగలము, ఈ పోస్ట్ చేస్తే అధికారాలు ఎక్కువ అనేది ఉంటుంది. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ సో మెనీ ప్రయారిటీస్. కాబట్టి ఇఫ్స్ అండ్ బట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఏది కోరుకుంటారు సార్ ఐఏఎస్ ఆఫీసర్లు? ఇప్పుడు ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ యొక్క కళ కలెక్టర్.
కలెక్టర్ అండి. ఓకే. అది తప్పదు. దట్ ఇస్ నాన్ నెగోషియబుల్ ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ ఫర్ ది పాస్ట్ 250 మోర్ ఇయర్స్. కాబట్టి 250 సంవత్సరాల కంటే ఎక్కువ ముందు 1772 సంవత్సరంలో అప్పుడు మనకు లార్డ్ వారన్ హ్యాస్టింగ్స్ అనే లార్డ్ గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు కలెక్టర్ అనే పదాన్ని కాయిన్ చేశాడు అనమాట. వన్ హూ కలెక్ట్స్ ద ల్యాండ్ రెవెన్యూ. కాబట్టి కలెక్టర్. తర్వాత లార్డ్ కార్న్వాలిస్ దాన్ని బాగా ఇంప్రూవ్ చేశారు సివిల్ సర్వీస్ ని. అందు గురించే ఈ రోజు కూడా ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ అంటాం. కాబట్టి కలెక్టర్ అనేది 100% ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ కాలేడు. కాబట్టి 100కి 60 మందే కావచ్చు, 50 మందే కావచ్చు, 70 మందే కావచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ప్రయారిటీ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ యొక్క దీంతో ఒక కనుసన్నల్లో ఆ పోస్టింగ్లు అనేది ఉంటుంది డైరెక్ట్. కాబట్టి వాళ్ళ దృష్టిలో మంచిగా ఉండి ఇతను ఎఫిషియంట్, ఎఫెక్టివ్ చేయగలడు, ఇతను అంటే సామర్థ్యం ఉంది, ఇతనికి ఈ కెపాసిటీ ఉంది అని వాళ్ళు భావిస్తే ఆ పోస్ట్ అనేది ఇస్తారు. తదుపరి కలెక్టర్ అయిన తర్వాత కలెక్టర్తో పాటు కొన్ని పోస్టులు ఉంటాయి. కొన్ని రెగ్యులేటరీ పోస్టులు ఉంటాయి. మున్సిపల్ కమిషనర్ లాంటిది, అర్బన్ లోకల్ బాడీస్ చేయడము, జిల్లా పరిషత్ సిఇఓ లాంటిది చేయొచ్చు. కొన్ని డెవలప్మెంటల్ పోస్టులు ఉంటుంది. డిఆర్డిఏ చేయాలని కొంతమందికి ఉంటుంది. డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ చేయాలని కొంతమందికి ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఐటీడీఏలో చేయాలని కొంతమందికి ఉంటుంది. సో డెవలప్మెంట్, రెగ్యులేటరీ రెండు చేయాలని అనుకుంటే రెండు కలిపిన ఏకైక పోస్టు కలెక్టర్ ఒక్కటి. ఎందుకంటే జాయింట్ కలెక్టర్ కూడా రెగ్యులేటరీ చేయగలడు, కానీ కలెక్టర్ మాత్రమే బోత్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ రెండు చేయగలడు. ఈ కలెక్టర్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ లో ఏది కోరుకుంటారు సార్? ఏ డిపార్ట్మెంట్ కోరుకుంటారు నెక్స్ట్? కలెక్టర్ అయిన తర్వాత వాళ్ళ ప్రయారిటీస్ మారుతాయండి. కొంతమందికి ఎడ్యుకేషన్ ప్యాషన్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళు కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్, లేదు కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, లేదు కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్ అట్లా కావాలని కొంతమంది హెల్త్ ప్రయారిటీ ఉంటుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో 3, 4, 1, 2, 5 వీటిని ఫాలో అవుతారు కొంతమంది. కాబట్టి కొంతమంది అర్బన్ లోకల్ బాడీస్ కి పోవాలనే ఉద్దేశంతో, మున్సిపాలిటీలు అన్ని మార్చాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కమిషనర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి వెళ్తారు. కొంతమంది ఏమంటే పంచాయతీలన్నీ దేశానికి పట్టుగొమ్మలు కాబట్టి పంచాయతీలను బాగా అభివృద్ధి చేయాలని కమిషనర్ పంచాయతీ రాజుగా కొంతమంది వెళ్తారు. కొంతమంది కమిషనర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, కొంతమంది ఎడ్యుకేషన్, కొంతమంది కమిషనర్ హెల్త్, కొంతమంది కమిషనర్ రూరల్ డెవలప్మెంట్. ఇట్లా డిఫరెంట్ సెక్టార్స్ లో వాళ్ళ ప్రయారిటీని బట్టి వాళ్ళు చేసేదానికి అవకాశం. కొంతమంది ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ, సెర్ప్ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అనే చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గారి పేరు విన్నారు సార్ ఎప్పుడన్నా? ప్రవీణ్ ప్రకాష్ ఆయనతో టచ్ లో ఉన్నారు సార్ ఎప్పుడన్నా? నేను మాటలు అంటే ఫోన్ లో మాట్లాడటమే గానీ వారితో ఎప్పుడు నేను డైరెక్ట్ గా పనిచేయలేదు. ఎందుకంటే ఆయన ఎక్కువ పేపర్ లో ఉండి ఆయన వాలంటరీ అంటే గవర్నమెంట్ మారిన తర్వాత, గవర్నమెంట్ అంటే జగన్ గారి ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన రిజైన్ చేసేసారటండి ఐఏఎస్కి. మరి భయపడ్డారో ఎందుకో కానీ రిజైన్ చేశారు. ఆయన మీద కొన్ని ఆరోపణలే వచ్చినాయి అందువల్ల. అంటే ఏమంటారు ఇటువంటి చూస్తుండే ఏమనిపిస్తుంది? ఇంకా సర్వీస్ ఉండగా ఆయనేమో రిజైన్ చేశారండి. అంటే వారు వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చినట్లు నేను చదివాను. కాబట్టి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చుకునే అధికారము, అవకాశం ఎవరికైనా ఉందండి. కాబట్టి మామూలుగా పెన్షన్ అనేది ఒక పీరియడ్ దాటిన తర్వాత ఫుల్ పెన్షన్ కి ఎలిజిబిలిటీ వస్తుంది. 20 years ఆఫ్ కంటిన్యూస్ సర్వీస్ ఉంది అనుకోండి, ఎలిజిబిలిటీ ప్రపోర్షనేట్ గా వస్తుంది. కాబట్టి వారికి 20 years అయిపోయి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో వాళ్ళకి ఇంకా పనిచేయాలనే ఇష్టం లేనప్పుడు వాళ్ళ ఇష్టం అనమాట. ఒకటి కొంతమంది ఏం చేస్తారంటే ఒకవేళ పొసగకపోతే ఒకటి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కావడము ఆ పోస్ట్ నుంచి, లేదు అక్కడి నుంచి సెంట్రల్ డెప్యుటేషన్ కు వెళ్ళడము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెప్యుటేషన్, లేదు కొంతమంది వాళ్ళ నేటివ్ స్టేట్ కు వెళ్ళడము, లేదు ఇవన్నీ కాదు అన్నప్పుడు కొంతమంది వాళ్ళ రిటైర్మెంట్ తీసుకోవడం. వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి. ఇది విన్నారు సార్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిది ప్రవీణ్ ప్రకాష్ గొడవ? మీకు ఏమనిపిస్తుంది సార్ అది అన్నప్పుడు? అది అంటే మాకు అంటే కామన్ పీపుల్ గా ఎవరు కరెక్టో మాకు తెలియదు. ఆయన ప్రకారం అయితే సీఎంఓ గారు ఆఫీస్, ప్రవీణ్ ప్రకాష్ గారు సీఎంఓ ఆఫీస్ నుంచి ఇచ్చారు, ఈయనేమో చీఫ్ సెక్రటరీ.
అంటే ప్రాబ్లమ్స్ ని కొద్దిగా అవాయిడ్ చేసుకుని ఉంటే సరిపోయిండేది ఇక్కడ టోటల్ ఎపిసోడ్ లో. కాబట్టి ఎవరికి వాళ్ళు పట్టుదలకు కాబట్టి ఒకరేమో ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం, ఒకరేమో చీఫ్ సెక్రటరీ. కాబట్టి దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్ ఇన్ ద వరల్డ్. ఏ నార్మల్ పర్సన్ విల్ సీ ద ప్రాబ్లమ్, ఏ క్లవర్ పర్సన్ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్, ఏ వైస్ పర్సన్ విల్ అవాయిడ్ ద ప్రాబ్లమ్ అని. కాబట్టి అట్లా చేస్తే మంచిదే అని నా అభిప్రాయం. అది కొద్దిగా ఎవరో ఒకళ్ళు అంతే, ఏదో ముందుగా ఆలోచించుకుంటే అంతే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే పాప ఆయన ఒక బాపట్లోకి వెళ్ళిపోయి ఆఫీస్ లేని దానికి వెళ్ళారట. అది నాతో ఇంటర్వ్యూలో చెప్పారు. నాతో ఇంటర్వ్యూ జరిగినప్పుడు జరిగింది. ఆయనమ్మో మళ్ళీ ప్రవీణ్ ప్రకాష్ గారు ఏం చేశారంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని రీకన్సిడర్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ కి అప్లై చేస్తున్నారంట. అది గవర్నమెంట్ యొక్క దీని మీద ఆధారపడి ఉంటుంది, డిస్క్రిషనరీ పవర్స్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఎవరు అనుకుంటలేండి, ఎందుకంటే వాళ్ళు అది ఒక వ్యక్తి చీఫ్ మినిస్టర్ దగ్గరగా ఉండాలని కోరుకుంటారా సార్? అంటే నాకు తెలియక అడుగుతున్నాను. అంటే చీఫ్ మినిస్టర్ కు దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే చేసిన కష్టానికి ప్రతిఫలము, ఆ విధంగా గుర్తింపు అనేది ప్రతి ఒక్కడు కోరుకుంటాడు. ఎందుకంటే మనం చేసే డ్యూటీ మనం చేస్తాము, మనకు దక్కేది మనకు దక్కుతుందా లేదా అనేది పాయింట్. కాబట్టి మనం చేసిన దానికి తగిన గుర్తింపు లేకపోతే నిరాశ నిస్పృహలకు లోను కావాల్సి ఉంటుంది. కాబట్టి మనం చేసే ప్రతి పని ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే మనకు హెడ్ వచ్చి ఇప్పుడు కలెక్టర్ గా ఉన్నాం, మేము కలెక్టర్ గా ఉన్నప్పుడు మాకు ఏసీఆర్ రాస్తారు, పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ అంటాం, పార్ అంటాము. దాన్ని రాయాలి, మా యొక్క పనితీరుకి మార్కులు ఇస్తారు 10 మార్కులకి. సో మొదట CCLA రాస్తారు, CCLA రాసిన తర్వాత పై స్థాయి చీఫ్ సెక్రటరీ రాస్తారు, తర్వాత యాక్సెప్ట్ చేయాల్సింది ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఈ ముగ్గురు అధికారులు మా యొక్క పెర్ఫార్మెన్స్ ని మదించి మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం చేసిన పని వాళ్ళ దృష్టిలో ఉంటేనే కదా వాళ్ళు మంచి మార్కులు ఇస్తారు. వాళ్ళ దృష్టిలో లేదు అనుకోండి, మనం చేసిన దానికి గుర్తింపు రాదు. కాబట్టి అక్కడ మనం నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మీ కాలంలో గుర్తింపు అంటే కీర్తి ప్రతిష్టలో పోస్టమో అనుకున్నానండి. నేను తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే డబ్బులు కూడా ఇస్తారు, కోట్లు డబ్బులు సంపాదించుకోవాలి, కాంట్రాక్ట్లు వాళ్ళ చుట్టాలకు కానీ అలా కూడా వస్తుందేమో. అదే గుర్తింపు అంటే అదంటారా అని, డబ్బుల విషయంలో గుర్తింపు అని. అంటే పోస్ట్ అనేది ఎవరు మామూలుగా కోరుకునేది ఏమంటే, మామూలుగా సామాన్యంగా ఎవరైనా కోరుకునేది మంచి పోస్టు, 10 మందికి సేవ చేసి మంచి పేరు సంపాదించాలి. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు SR శంకరన్ గారు పనిచేశారు, ఆయన ఫోటో పేదవాళ్ళ ఇళ్ళలో ఉంది ఇప్పుడు, కాబట్టి ఇప్పటికీ ఉంది. కాబట్టి అలాంటి కొంతమంది అధికారులు వాళ్ళు చేసే పనితీరు వల్ల ఇప్పటికీ పేదవాళ్ళ హృదయంలో నిలిచిపోయారనమాట. కాబట్టి వాళ్ళు చేసిన పనితీరుకి వాళ్ళకి ప్రజా కలెక్టర్ అని కూడా పేరు వచ్చింది. కాబట్టి ఏవిఎస్ రెడ్డి గారు పనిచేసినప్పుడు దివిసీమ తుఫాన్ వచ్చింది, కాబట్టి బ్రహ్మాండంగా పనిచేసి అప్పుడు మంచి పేరు అనేది సంపాదించుకున్నారు. తర్వాత నేను కలెక్టర్గా పనిచేసినప్పుడు నాకు 12 గంటలకు 1 గంటకు రాత్రి వాట్సాప్లో మెసేజ్ ఇచ్చిన నేను స్పందించేవాడిని. కాబట్టి నన్ను కూడా అప్పుడు ప్రజా కలెక్టర్ అని పేరు పిలిచేవాళ్ళు అనమాట. కాబట్టి అట్లా ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మెరుగైన సేవలు, ప్రజల హృదయాల్లో మనం నిలిచిపోవాలి అనుకోవడమే 99.9% ఉంటుంది. ఇంకా మిగతా పర్సంటేజ్ అనేది అది ఏ క్యాడర్లోనైనా ఏ కేటగిరీలోనైనా ఉంటుంది. అది దానికి మనం ఏం చేయలేము. కొన్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొన్ని అది చీఫ్ సెక్రటరీ వాళ్ళ పిల్లలకి ఎకరాలు వచ్చినాయి, నిజం అబద్ధం మనకు తెలియదండి. ఎకరాలు వచ్చేసినాయి. ఆ చీఫ్ సెక్రటరీ గారి పిల్లలు కానీ వాళ్ళు కానీ, అంటే గుర్తింపు అంటే ఆ గుర్తింపా అని నాకు. మామూలుగా గుర్తింపు అంటే ఈ గుర్తింపేనండి. మామూలు మంచి పేరు సంపాదించుకోవాలి, ప్రజల దగ్గర మన్ననలు పొందాలి, ప్రభుత్వం దగ్గర మన్ననలు పొందాలి. ఇచ్చిన పనిని సమర్థవంతంగా నిర్వహించాడు, దాని వలన ప్రభుత్వానికి ప్రజలకు మంచి పేరు వచ్చింది. ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానకర్తగా ఒక కలెక్టర్గా తన బాధ్యతలను పూర్తి స్థాయిలో పనిచేశాడు అనేది నిరూపించబడాలి. ప్రూవన్ ఫ్యాక్ట్. అది మీ కేటగిరీలో అయిపోయింది సార్. ఇప్పుడు ఏంటంటే జనరేషన్ మారిపోయింది సార్. అది మారిపోయి డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, ఎకరాలు పొలాలు. రీసెంట్గా హైదరాబాద్లో కూడా మన తెలంగాణలో ఒక ఎకరం 175 కోట్లు, అంటే 175 కోట్లు అలా అంటుంటే సామాన్యుడు అసలు స్థలం కొనుక్కునే పరిస్థితి లేదండి. అంటే ఈ పేరు, అంటే పేరు సంపాదించుకుని కీర్తి ఏం చేస్తాం, అవి డబ్బులుంటే ఏమైనా చేసుకోవచ్చు అని కొంతమంది ఆలోచన అనమాట. ఉండొచ్చు, ఆలోచన సరళి రకరకాలుగా మారుతూ ఉంటుందండి. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక
ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ ప్రోగ్రామ్ జరుగుతా ఉంది, ఐఈసి ప్రోగ్రామ్. ఆ ఐఈసి ప్రోగ్రామ్ లో ఒక డెమాన్స్ట్రేటర్ వచ్చి చూపిస్తూ ఉన్నాడు అనమాట. దాంట్లో ఏం చెప్పాడంటే ఒక చిన్న గ్లాస్ జార్లో ఆల్కహాల్ పోసాడు, ఒక గ్లాస్ జార్లో నీళ్లు పోసాడు, వాటర్ పోసాడు, దాంట్లో ఒక కీటకాన్ని వేసాడు. వాటర్లో ఉన్న కీటకం అట్లే ఉంది, ఆల్కహాల్లో వేసిన కీటకం చనిపోయింది. అప్పుడు ఏం చెప్పాడంటే, చూసారా ప్రజలారా, వాటర్ మంచిది ఆరోగ్యానికి, కాబట్టి వాటర్ని ఎక్కువ తాగండి, ఆల్కహాల్ చెడ్డది, ఇట్లా చనిపోతారంటే ఒక అతను లేచి దాని మధ్యలో నుంచి, స్వామి అట్లనా, ఇది నా కడుపులో చాలా పురుగులు ఉన్నాయి కాబట్టి నేను తాగేస్తాను అన్నాడు. అది ఆల్కహాల్. అది కాబట్టి ఆలోచన సరళి దృక్పథము అనేది రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు నాకు కనిపించేది ఇది కరెక్ట్, కానీ ఇంకొకటికి తప్పుగా కనిపించవచ్చు. ఎందుకంటే ఈ ప్రపంచంలో రకరకాల మెంటాలిటీస్ ఉన్నాయి. 800 కోట్ల మంది 800 కోట్ల రకాలుగానే ఉంటారు. కాబట్టి ఇది కొంతమంది స్పిరిచువల్ గా ఇది మంచి అంటారు, కొంతమంది స్పిరిచువల్ గా చెడు అనొచ్చు. ఎథిస్టులు ఉన్నారు, థీస్టులు ఉన్నారు, డొగ్మాటిస్టులు ఉన్నారు, ఇట్లా రకరకాల వ్యక్తులు ఉంటారు. ఎందుకంటే పర్సనాలిటీలు కూడా ఒక పర్సనాలిటీ రాలేదు. సింగిల్ ఇంటెలిజెన్స్ పర్సనాలిటీలు ఉంటారు, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ పర్సనాలిటీలు ఉంటారు, అప్ స్కిల్డ్ పర్సన్ ఉంటారు, రీస్కిల్డ్ పర్సన్ ఉంటారు, క్రాస్ స్కిల్డ్ ఉంటారు, సూపర్ స్కిల్డ్ ఉంటాడు, అవుట్ స్కిల్డ్ ఉంటాడు, మల్టిపుల్ స్కిల్డ్ ఉంటారు. ఇట్లా రకరకాల మనుషులు ఉంటారు. ఒక్కొక్క మనస్తత్వము ఒకరి దేనికి వాళ్ళ ఆలోచన సరళి కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు సిట్టు బృందాలని వస్తుంటాయండి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని. ఒక ఆఫీస్ని పిలిచి నువ్వు ఎందుకు చేసావు అన్న అడిగారు అనుకోండి, అని అంటే పై వాళ్ళు చెప్పారు కాబట్టి నేను సంతకం పెట్టిస్తానంటే అలాగ ఒప్పుకుంటారు సార్. పై వాళ్ళు పెట్టారు కాబట్టి, పెట్టింది ఈయన సంతకం, పైన ఎవరో పొలిటీషియన్ చెప్పారు లేదంటే పైన ఒక చైర్మన్ చెప్పారు అని అంటే అది సమంజసం అని అంటారు. అది ఇప్పుడు ఏం చేస్తారు? రాజ్యాంగంలో అధికారికి ఉండవలసింది ఏమంటే, ఎనీ సివిల్ సర్వెంట్ ఆర్ ఎనీ ఆఫీసర్, ఇన్ఫ్లుయెన్స్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండకూడదు. ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ కి లోను కాకూడదు. ఏదైనా కానీ ఎనీ ప్రెషర్, ఇట్ కుడ్ బి అన్ ఎక్సోజీనస్ ఫ్యాక్టర్ ఆర్ ఎల్స్ అన్ ఎండోజీనస్ ఫ్యాక్టర్, he shall not be yielded to any type of pressure from any of the angle. So ultimate decision and call is himself only. అతనిదే అవుతుంది. అందుగురించే ఒక అధికారి కావాలి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ ఎథిక్స్ ఇవన్నీ నేర్చుకోవాలి. ఎందుకు ఈరోజు సివిల్ సర్వీస్ లో ఎగ్జామినేషన్ లో ఎథిక్స్ అండ్ వాల్యూస్ అని 250 మార్కులకు ఒక పేపర్ పెట్టారు. ఆ పేపర్ రాసి పాస్ అయితేనే ఐఏఎస్ కాగలడు. కాబట్టి ఆ ఎథిక్స్ బేస్డ్ లైఫ్ అనేది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు అధికారులు ఎవరో పై వాళ్ళు చెప్తారు, 1,00,000 మంది చెప్తారు ఇది చెయ్యి అది చెయ్యి అని, వాళ్ళకి నచ్చ చెప్పాలి. మనం ఇలా చేస్తే మన ప్రభుత్వం దెబ్బతింటుంది, మనకు చెడ్డ పేరు వస్తుంది, రేపు నేనే కాకుండా మీరు కూడా దీంట్లో భాగస్వామ్యులు అవుతారు. కాబట్టి చట్టం పరిధిలో కానీ లేదు, న్యాయం పరిధిలో కానీ లేదు, దేవుడి పరిధిలో కానీ ఎలాగైనా బాధ్యులమే అవుతాము. కాబట్టి ఇది వద్దు అని నచ్చ చెప్పాలి. సెన్సిటైజేషన్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అనేది ఒక బిగ్గెస్ట్ చాప్టర్ ఇది. లేదయ్యా ఓ లక్ష్మీకాంతం గారు, నేను అక్కడ మాట ఇచ్చేసాను, నువ్వు సంతకం పెడతావా పెట్టవా? సంతకము ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ పెట్టకూడదు సంతకం, 100%. ఒకవేళ అక్కడ లేకపోతే మనం లీవ్ పెట్టేసి వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి, అంతేగాని తప్పు మాత్రం చేయకూడదు. మీరు ఈ రోజు ఒక తప్పు చేయించారు అంటే రేపు వరుసగా సిరీస్ ఆఫ్ మిస్టేక్స్ చేయమంటారు. లేకపోతే దీన్ని చూపించి అప్పుడు ఒకటి చేసావు కదా ఇది ఎందుకు చేయవు అని అడుగుతారు. అట్లా సిరీస్ ఆఫ్ మిస్టేక్స్ జరుగుతుంది. కాబట్టి జీవితం నాశనం అయిపోతుంది. సో దానికంటే బెస్ట్ ఏమి, అక్కడి నుంచి లీవ్ పెట్టేసి వెళ్ళిపోవడం, లేదు ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళిపోవడం. రూల్ కి యాక్ట్ కి లోబడే మనం పని చేయాలి. తప్పనిసరిగా మనం చేసే పని ఈ రెండిటికి లోబడి పని చేయాలి. అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అనేది ఉండొచ్చు, ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. దీనివల్ల నాకేమి ఇబ్బంది ఉండదు, నేను ఇలా కూడా చేయవచ్చు, ఇది కూడా ఈ రకంగా చట్టం లోబడి పనిచేస్తుంది అని మనం రాసుకోగలిగి స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వగలిగి జస్టిఫికేషన్ చేయాలి. అంటే అవతల ఆయన పొలిటీషియన్, మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా ఎక్స్ప్లెయిన్ చేయగల కెపాసిటీ మీద అన్నట్టు కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. ఫిట్టింగ్ మేనర్ మనం పొలైట్ గా చక్కగా అంతే. ఇప్పుడు మనము వాడే వాయిస్ అనేది, మనకు వాయిస్ లో స్ట్రెంగ్త్ ఉండాలి.
నాయిస్ కాకూడదు వాయిస్. ఉమ్, కాబట్టి ఊరికే ఏదంటే చెప్పడం అనేది కాదు. మనం మాట్లాడితే దాంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉమ్, జస్టిఫికేషన్ ఉండాలి. ఉండాలి. కాబట్టి అప్పుడు ఎదుటి వాళ్ళు కూడా కన్విన్సింగ్ స్కిల్స్ ద్వారా ఉమ్, మనము దాన్ని సాధించవచ్చు. ఉమ్, ఆ కన్విన్సింగ్ స్కిల్స్ అనేది కావాలి. అదే కాబట్టి క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్, కొలాబరేటివ్ థింకింగ్, కమ్యూనికేటివ్ థింకింగ్ ఇవన్నీ ఉండాలి. ఎన్ని కూడా సీలు వచ్చినాయి అన్నమాట కమ్యూనికేట్. అందుకని మనకు పిచ్చ క్లారిటీ ఉండాలండి ఆ. కమ్యూనికేషన్ లో. అది ఎందుకంటే కమ్యూనికేషన్ అంటే 7 C's ఉంటాయి. అవును. క్లియర్, కంప్లీట్, కాంక్రీట్, కరెక్ట్, కన్సిడరేట్, కోహరెంట్, ఆ, కోహెషన్. ఉమ్. ఇట్లా ఉండాలన్నమాట. అన్నీ ఉంటేనే ఆ కమ్యూనికేషన్ కి ప్రొఫెషనల్ వే ఆఫ్ కమ్యూనికేషన్ అంటాం. అందుకే మీరు సివిల్ సర్వీస్ సి అయ్యారు, సివిల్ సర్వెంట్ అయ్యారు. నాకు అర్థమైందండి. అంటే అంటే నెలకి అంటే ఫస్ట్ జాయినింగ్ లో ఎంత వచ్చింది సార్ శాలరీ? నేను ఫస్ట్ నా పోస్ట్ లెక్చరర్. అంటే అంతకుముందు నేను Civil service, డిఎస్టీలో ఉండేవాడిని, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫెలోషిప్ వచ్చేది రీసెర్చ్ చేసేటప్పుడు. అప్పుడు 1000 రూపీస్ వచ్చేది. 1000 రూపీస్. 1000 రూపీస్. తర్వాత నేను లెక్చరర్ పోస్ట్ లో జాయిన్ అయినాను. ఫస్ట్ శాలరీ నవంబర్ 1984 నవంబర్. అప్పుడు 830 రూపాయలు. ఓకే అండి. ఆ తర్వాత అండి రిటైర్డ్ అయినప్పుడు ఎంత సార్ శాలరీ? నేను రిటైర్ అయ్యే నాటికి 1,70,000 చిల్లర నేను తీసుకునేవాడిని గ్రాస్ శాలరీ. 1,70,000. 1,70,000, 1,70,000. ఇప్పుడు ఎంత వస్తుంది సార్ పెన్షన్ మీకు? నాకు ఇప్పుడు పెన్షన్ 90,000 రూపాయలు వస్తుందండి. 90,000 పెన్షన్ వస్తుంది. పెన్షన్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు ఆయన నేను వెళ్తుంటే ఆటో బుక్ చేయమని అడిగారండి. నేను అనుకున్నాను ఏంటి ఇంత పిసినారులాగా ఇంత పెద్ద, ఆయనకి 1,50,000 అంత వస్తుందండి పెన్షన్. ఏంటి నా అనుకుంటే తీరా చూస్తే ఆటోలో మేము వస్తుంటే ఒక 30,000 రూపాయల గిఫ్ట్ ఎవరికో పంచిపెట్టమని చెప్తున్నాడు అనమాట ఆయన. నేను స్టన్ అయిపోయా. నా మనసులో ఇదేంటిది అంటే ఆయన ఖర్చు పెట్టుకోవట్లేదండి. ఆయన 30,000 రూపాయలు నా పక్క నుండి ఫోన్ చేసి చెప్తున్నమాట, వాళ్ళందరూ కూడా ఇచ్చేమని డొనేషన్ ఇవ్వండి, పంచిపెట్టండి అని. నిజంగా గొప్ప ఆఫీసర్ అని నాకు అర్థమైందండి. అంటే వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. అదే. ఎందుకంటే మనం సొసైటీ నుంచి విజ్ఞానాన్ని తీసుకున్నాం, ధనాన్ని తీసుకున్నాం. ధనం రకరకాలుగా వెళ్ళిపోతుంది. కుటుంబం కొంత వెళ్తుంది, పిల్లలకు వెళ్తుంది. కాబట్టి కొంత ధనం సమాజానికి కూడా మనం వెచ్చించాలి. విజ్ఞానము అనుకోండి పిల్లలకి ఇస్తాము, అదే విధంగా సమాజానికి కూడా ఇచ్చేయాలి. యూజర్ లూజ్ థియరీ అని. When sky gets dark, we have to use our knowledge or else lose our knowledge. మళ్ళీ ఎవరు ఏముండదు. అందు గురించే అంటాం జననం అందరికీ సాధారణమే, కానీ మరణం ప్రకంపనాలను సృష్టించాలి. మరణం ప్రకంపనాలు అంటే ప్రతి ఒక్కరు వైబ్రేషన్ ఉండాలి. ఎందుకంటే నాయకత్వం అనేది లీడ్ చెయ్యాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ లోనే ఉంటుంది అది. ఎడ్యుకేషన్ ఈస్ ఎ టూల్ విచ్ డిపెండ్స్ ఆన్ 5 pillars: అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ, ఈక్విటీ, క్వాలిటీ. ఆ ఫైట్ అనేది ఉండాలి. రైట్ ని మనం వదులుకోకూడదు. ఫైట్ ఫర్ రైట్ ఇన్ డే లైట్ అండ్ నైట్ విచ్ ఇస్ ఎ మైట్ విచ్ గివ్స్ యూ బ్రైట్ అనేది ఉండాలని. సార్ చాలా మంది కాలేజీ వాళ్ళు అడుగుతున్నారంటే కొద్దిగా ఎవరన్నా అంటే వాళ్ళకి మోటివేషనల్ స్పీకర్స్ కావాలని అడుగుతున్నారు. మీరేమైనా వెళ్తారా సార్? ఎందుకంటే బాగా తప్పనిసరిగా వెళ్తానండి. నేను గతంలో కూడా నాకు పనిచేసిన అనుభవాలు ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ సెంటర్ థాయిలాండ్ బ్యాంకాక్ లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3 మీద మాట్లాడినాను. ఆల్ టార్గెట్స్ అండ్ 28 ఇండికేటర్స్ ఆఫ్ హెల్త్ దాని మీద మాట్లాడినాను. అంతకుముందు ఇంటర్నేషనల్ తెలుగు బిజినెస్ సమిట్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 1000 మందికి మంచి లెక్చర్ ఇచ్చాను. ఒమన్ లో పెద్ద యూనివర్సిటీలో లెక్చర్ ఇచ్చాను. తర్వాత ఈయూలో యూరోపియన్ యూనియన్ పార్లమెంటరీ హెడ్ క్వార్టర్స్ బ్రసెల్స్ లో పార్లమెంట్ లో కమిటీ హాల్లో నేను 3 సార్లు ప్రసంగించాను. సెమీ కండక్టర్స్, దెన్ ఎడ్యుకేషన్, దెన్ రెన్యూబుల్ ఎనర్జీ దేని మీద మాట్లాడినాను. దెన్ ఎఫ్టిఐ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద యూకే పార్లమెంట్ లో కమిటీ హాల్లో, హౌస్ ఆఫ్ లార్డ్స్, హౌస్ ఆఫ్ కామన్స్ కొంతమంది రిప్రజెంటేటివ్ సమక్షంలో ఈ అగ్రికల్చరు, తర్వాత టెక్స్టైల్స్, టారిఫ్స్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, మార్కెట్ యాక్సెస్, లేబర్ స్టాండర్డ్స్ దీని మీద ఎక్కువ మాట్లాడినాను. కాబట్టి నాకు ఇంచుమించు చాలా దేశాలతో, ఆస్ట్రేలియాలో కూడా ఒక యూనివర్సిటీతో నేను క్లాసెస్ తీసుకున్నాను. చాలా మటుకు
అక్రాస్ ద గ్లోబ్ ఎక్కువ క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను. డిఫరెంట్ సబ్జెక్ట్స్, లీడర్షిప్ స్కిల్స్ కానీ, లీగల్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, బిజినెస్ డైనమిక్స్ కానీ, ఇట్లా రకరకాలుగా నేను క్లాసెస్ తీసుకుంటూ, ఈవెన్ ఈ మధ్యలో స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ మీద స్కిబియాన్ అని పేరు పెట్టి, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ స్కిబియాన్ అంటే అన్ని టైప్స్ ఆఫ్ స్కిల్స్ ని దాన్ని ఎలా ప్రమోట్ చేయొచ్చు అంటే అప్ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్, క్రాస్ స్కిల్లింగ్, మల్టీ స్కిల్లింగ్, అవుట్ స్కిల్లింగ్ అండ్ సూపర్ స్కిల్లింగ్ మెకానిజమ్స్ ఎలా తీసుకురావచ్చు. అండ్ దెన్ సస్టైనబుల్ ఎనర్జీ ఎఫిషియంట్ ప్రాక్టీసెస్ సీప్ అని పేరు పెట్టి దాని మీద కూడా కన్సల్టెన్సీ ఇవ్వడము. కాబట్టి ఇటీవల నేను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా వెళ్ళి అక్కడ రసల్ ఖైమా అనే ఎమిరేట్స్ తో కూడా దాని మీద డిస్కషన్, ఎనర్జీ సస్టైనబుల్ ఎనర్జీ సెక్టార్స్, ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సస్టైనబుల్ ఎనర్జీస్ ఉంటుంది. సోలార్, విండ్, ఓషియన్, బయోఫియల్, జియోథర్మల్, హైడ్రోజన్, దాన్ని ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఎనర్జీ డైవర్సిఫికేషన్ ఎలా చేయవచ్చు, ఎందుకంటే ఫాజిల్ ఫ్యూయల్ నుంచి నాన్ ఫాజిల్ ఫ్యూయల్ గా ఎలా ప్రమోట్ చేయవచ్చు, పంచామృత్ కాన్సెప్ట్ ని ఎలా పనిచేయించవచ్చు. భారతదేశంలో పంచామృత్ కాన్సెప్ట్ వచ్చి దానివల్ల నెట్ జీరో భారతదేశం 2070కి ఎలా కాబోతుంది, 1 బిలియన్ కార్బన్ టన్స్ ఎలా తగ్గించాలి, రెన్యూవబుల్ టు టోటల్ ఎనర్జీ ఎంత పర్సెంటేజ్ ఉండాలి, నాన్ రెన్యూవబుల్ టు రెన్యూవబుల్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి జీడిపిలో, అంటే రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ ఫ్రమ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఎంత ఉండాలి, గ్రీన్ హైడ్రోజన్ ఎలా ప్రమోట్ చేయాలి, ఆఫ్ షోర్ విండ్ ఎలా ప్రమోట్ చేయాలి, దెన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ని, బ్రీతబుల్ శాండ్ అండ్ దెన్ హైడ్రో కేర్ అనే టెక్నాలజీ దుబాయ్లో కూడా చూశాను నేను. దాన్ని మనం ఎలా ప్రమోట్ చేసి విత్ లెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ శాండీ సాయిల్లో ఎలా అగ్రికల్చర్ని ప్రమోట్ చేయగలము. దెన్ వికసిత్ భారత్ మీద డిఫరెంట్ రీఫార్మ్స్ని, గవర్నెన్స్ అండ్ బ్యూరోక్రసీ రీఫార్మ్స్, ఎకనామిక్ రీఫార్మ్స్, మ్యానుఫ్యాక్చరింగ్, బిజినెస్ రీఫార్మ్స్, అగ్రికల్చర్ రీఫార్మ్స్, ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్, హెల్త్ రీఫార్మ్స్, ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ రీఫార్మ్స్, ట్రాన్స్పోర్టేషన్ రీఫార్మ్స్, టెక్ అండ్ డిజిటల్ రీఫార్మ్స్ అండ్ దెన్ స్పేస్ రీఫార్మ్స్ చేస్తే 2047కి భారతదేశం వికసిత్ భారత్, డెవలప్డ్ ఇండియాగా ఎలా మారుతుంది అనేది చూపించేదానికి కూడా నేను చాలా స్పీచెస్. అంటే అన్ని వేళ్ళు ఒకలా ఉన్నా లేవు కదండి. అలాగే మీరు అందరూ ఆఫీసర్లు మీలాగా మాట్లాడలేరు నాకు ఇప్పుడు అర్థమైందండి. నాకు అర్థమైంది. ఎందుకంటే ఇంత ఫ్లూయెంట్ గా చాలా మంది ఇంటర్వ్యూలు చేస్తుంటారు కానీ అందరూ ఇలాగా మాట్లాడలేకపోతున్నారు. సరే, ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కొన్ని ఆరోపణలు వచ్చినమాట. అంటే నిజంగా ఒకసారి ప్రజలకు తెలియాలని నాకు కోరిక ఏంటంటే, ఆయన మీద ఏంటంటే పలానా క్యాస్ట్ వాళ్ళే ఎక్కువ, ఆఫీసర్లు అందరూ కూడా పలానా క్యాస్ట్ వాళ్ళు ఉన్నారనేసి ఆయన మీద ఆరోపణ. అది నిజమంటారు? నిజంగా మన కులం వాళ్ళు ఉంటే కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది అంటారా? నేను ఒక చీఫ్ మినిస్టర్, నేను అనుకోండి చీఫ్ మినిస్టర్, నా క్యాస్ట్ వాళ్ళే అందరూ ఒక డీజీపీ కానీ చీఫ్ సెక్రటరీ కానీ అలా ఉంటే నాకేమైనా హెల్ప్ఫుల్ ఉండగా నాకేమైనా అది కొద్దిగా సహాయం పడినట్టు అవుతుంది అంటారా? అలాగేమన్నా అంటే గవర్నమెంట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. 1 వే డెవలప్మెంట్ చూడాలి, 1 వే వెల్ఫేర్ చూడాలి. ఈ 2 చూడడానికి ఆయనకు అంటే ముఖ్యమంత్రికి అనుకూలంగా పనిచేసే సమర్థుడైన వాళ్ళని నియమించుకోవడంలో తప్పు లేదు. సమర్థత అనేది పెద్దపీట ఎక్కడా విస్తారు. కెపాసిటీ, క్యాపబిలిటీ ఈ 2 ఉండాలి. దాని మీదనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ కెపాసిటీ, క్యాపబిలిటీ, ట్రైనింగ్స్, ఎక్స్పోజర్స్ చేసి దాన్ని ప్రజలకు మెరుగైన అనుకూలంలో అలా జరిగినప్పుడు తప్పులు జరిగింది అనుకోండి, ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు సో మెనీ స్క్రూటినీస్. ఇప్పుడు గత ప్రభుత్వం తప్పులు చేస్తే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేయవచ్చు. అది జ్యుడిషియరీ కమిషన్ అయినా వేయవచ్చు, లేదు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అయినా వేయవచ్చు, లేదు ఇంకా భారీ స్థాయిలో ఒకళ్ళు తప్పులు జరిగి ఉంటే సిబిఐ కూడా హ్యాండ్ ఓవర్ చేయవచ్చు. ఎందుకంటే ఏ పని అయినా కూడా ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు స్క్రూటినీ. మనం చేసేది మంచిదైనా చెడుదైనా పై లెవెల్ ఫోరంతో తప్పనిసరిగా స్క్రూటినీ చేయించే అధికారము గత ప్రభుత్వం చేసినప్పుడు ఇంకో ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి అల్టిమేట్ ఏమంటే ఎక్కడ దుర్వినియోగం కాకుండా సద్వినియోగం కావాలి వ్యవస్థలు. ఎందుకంటే ప్రజల సొమ్ముకి మనం బాధ్యులం. వీఆర్ ది కస్టోడియన్స్ ఆఫ్ ద పీపుల్స్ మనీ. అయితే ఇక్కడ క్యాస్ట్ వాళ్ళు మనకైనా హెల్ప్ఫుల్ అవుతారా? మన క్యాస్ట్ వాళ్ళు ఉంటే అది వాళ్ళ క్యాస్ట్ మీద ఆధారపడుతుందండి. కొంతమంది క్యాస్టుల్లో అలాంటివి ఏమీ జరగలేదు, కొన్ని క్యాస్టుల్లో అలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి క్యాస్ట్ బట్టి కేస్ బై కేసు చూడగలమే కానీ ఓవరాల్ గా అందరికీ దాన్ని ఆపాదించలేము. అన్ని కులాలకు కూడా దాన్ని ఆపాదించలేము. కొన్ని కులాల్లో పట్టించుకోరు. కాబట్టి అటు కులము గాని మతము గాని పని చెయ్యదు, అక్కడ విజ్ఞానం మాత్రమే పనిచేస్తుంది. ఇటువంటి ప్రపంచంలో
దాదాపు 250 దేశాలు ఉన్నాయి. చాలా దేశాలు ఈ రోజు విజ్ఞానానికి పట్టం కడుతూ ఉన్నాయి. కులానికి కట్టడం లేదు, మతానికి కట్టడం లేదు, ప్రాంతానికి కట్టడం లేదు. ఇవన్నీ తాత్కాలికంగా ఉన్నవి మాత్రమే. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇవన్నీ మర్చిపోవాలన్నమాట. కాబట్టి బియాండ్ ద బార్డర్స్, బియాండ్ ద బ్యారియర్స్, బిల్డ్ ద బ్రిడ్జ్ బట్ నాట్ ది వాల్. రీసెంట్ గా తెలంగాణ రేజింగ్ తెలంగాణ అని చెప్పేసి వాళ్ళు అక్కడ విశాఖపట్నంలో అంటే అక్కడ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు లక్షల కోట్లు పెట్టుబడి రావాలని కోరుకుంటున్నారండి. అది ఇంకా స్పీడ్ గా రావాలంటే ఏంటి సజెషన్ ఏంటి అంటారు? వాళ్ళందరూ కూడా 8 లక్షల కోట్లు 9 లక్షల కోట్లు అంటున్నారు. వాళ్ళందరూ కూడా రావాలని కోరుకుందాం సార్, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలు మంచి అభివృద్ధిలోకి రావాలని, ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాం అన్నమాట. గుడ్, ఇట్స్ ఎ గుడ్ థింగ్ అండ్ గుడ్ ఎక్స్పెరిమెంట్, గుడ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. ఇక్కడ ఏమంటే ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చి ది ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఉండాలి. దెన్ గ్లోబల్ లిస్టింగ్ జరగాలి. సెకండ్ వన్ ఈజ్ ఆత్మనిర్భర్ భారత్. That means we have to promote the domestic productions, and then promote the public-private partnerships to reduce the burden on imports and increase the exports. Then only we can see the wonderful employment generations across the globe, and we can attract the foreign direct investments. Then deregulations. It requires a lot of deregulation mechanism. India's system ఏమంటే if you want to start one factory, it requires a lot of paper wastages, paper work. చాలా permissions ఉంటాయి. It needs a system, single window functional system with both central and state approvals online and with fixed deadline అనేది పెట్టాలన్నమాట. సో ఆ విధంగా లక్షల కోట్లు వచ్చినాయి, MOUs అయినాయి అంటే ఇట్ ఈస్ ఓన్లీ ద బిగినింగ్, ఇట్ ఈస్ నాట్ ద ఎండింగ్. దో దేర్ లైస్ ద లాంగ్ చైన్ ఆఫ్ సస్టైనబిలిటీ. కాబట్టి అక్కడ రూల్ అనేది కొన్ని రూల్ రిలాక్సేషన్స్ చేయాలి. రెడ్ టేప్ టు రెడ్ కార్పెట్, ఫ్రీ మార్కెట్స్, ఫ్రీ చాయిసెస్ కి వెళ్ళాలన్నమాట. కాబట్టి డీరెగ్యులేషన్ చేసి వాళ్ళకి రెడ్ టేప్ చేయొద్దండి. ఎందుకంటే ఇండియన్ సిస్టమ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ మల్టీ లేయర్డ్ గవర్నెన్స్, lack of coordination at different levels. We need to have the collaborations, convergence and competitions. 3 C's కావాలి అక్కడ. కాబట్టి కొలాబరేషన్ చేయాలి, కన్వర్జెన్స్ డిఫరెంట్ స్కీమ్స్ తో కలపాలి, సింగిల్ విండో సిస్టమ్ ని ఏర్పాటు చేయాలి. దెన్ వీ కెన్ అట్రాక్ట్ ది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో వన్ ఫ్రీ జోన్ ఇస్ దేర్. డిఫరెంట్ ఫ్రీ జోన్స్ ఆర్ దేర్ ఇన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. వన్ ఇస్ జాబ్జా, జబల్ అలీ ఫ్రీ జోన్ అథారిటీ అబుదాబి. సెకండ్ వన్ ఇస్ ద కెసాడ్, ఖలీఫా ఎకనామిక్ జోన్ డెవలప్మెంట్ అథారిటీ అబుదాబి. అండ్ then Sharjah Airport International Services Economic Zone, Ras Al Khaimah Economic Zone, Ajman Economic Zone, Fujairah Creative City. Lot of free zones. Free zones lo em avutante, there are no import duties, there are no export duties, no currency restrictions. And then only Jabja ఒక్కటే 27% of the foreign direct investments UAE కి సమకూరుస్తా ఉంది. Imagine the volume. అట్లా మనము ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. ఎస్, కార్పొరేట్ ట్యాక్స్ కూడా 9% అక్కడ. ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ ఫ్రీ, ఇన్కమ్ ట్యాక్స్ జీరో. అండ్ దెన్ వెరీ పవర్ఫుల్ అగ్రెసివ్ economy of UAE, $569 billion with per capita GDP of $51,000. Very safe and secure country. ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి డిజిటైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇవన్నీ ఇంక్లూడ్ అయింది. కాబట్టి MOU అయిన తర్వాత స్టెప్ వైజ్ గా దానికి ఒక కమిటీని వేయాలి, ఆ గవర్నమెంట్ కోర్ కమిటీ అని. ఆ కోర్ కమిటీ ఎవ్రీ 15 days కి వాళ్ళని పిలవాలి. MOU అయిన వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకున్న సాధక బాధకాలు రెండింటిని చర్చించి ఆ చర్చా వేదిక ద్వారానే అక్కడికక్కడే చాలా వరకు పరిష్కారాలు ఇవ్వాలి. సొల్యూషన్స్ బియాండ్ బార్డర్స్, సొల్యూషన్స్ అక్రాస్ ద ప్లాట్ఫామ్స్, అది కావాలి. పుస్తకంలో చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయండి, అది తీసేయాలండి. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి, ఎందుకంటే ఇన్వెస్టర్ కి మనం ఒక ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి. ఓపెన్ ద గేట్స్, ఓపెన్ ద విండోస్, దాట్ ఈస్ ఫ్రీ ట్రేడ్. అప్పుడే మనం అనుకున్నంత అసెట్స్ క్రియేట్ చేయగలము. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ 100% వస్తుంది, మనకు ఒక అసెట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలము. సో దాని వలన మొత్తం అంబియన్స్, ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. సో ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి టోటల్ జీడిపికి వచ్చే టోటల్ అలొకేషన్ గ్రోత్ పర్సంటేజ్ పెరగాలి.
ఇప్పుడు కొన్ని కంట్రీస్ చూసిన అమౌంటే ప్రైమరీ సెక్టార్ మీదనే ఆధారపడుతుంది, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్. కొన్ని కంట్రీస్ చూస్తే ఇండస్ట్రియల్ సెక్టార్ మీద ఆధారపడుతుంది, కొన్ని కంట్రీస్ చూస్తే సర్వీస్ సెక్టార్ మీద ఆధారపడుతుంది. కాబట్టి ఈ 3 సెక్టార్స్ కి మనం సమ ప్రాధాన్యతనిచ్చి ఉన్న వనరులని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్స్ జరుగుతుందో దాని మీద ఫోకస్ పెట్టాలి. కాబట్టి ఇక్కడ మొత్తము చేయవలసిన ఫస్ట్ పని ఏమంటే గవర్నమెంట్ బిల్డ్ ద బ్రిడ్జ్ నాట్ ద వాల్. కాబట్టి వాళ్ళని కట్టడం ఆపేయండి, బ్రిడ్జ్ని కట్టండి. ఆ వైపు ఉండేవాడు నడిచి బ్రిడ్జ్ ఎక్కి ఈ వైపుకి వస్తాడు. కాబట్టి మీరు అనుకూలమైన సననుకూలమైన వ్యవస్థను, ఆ మార్పుల్ని అక్కడ క్రియేట్ చేయండి. అప్పుడు వాడు 10 మందికి చెప్తాడు, ఇంకో 10 మంది వస్తారు. కాబట్టి దాన్ని మనం క్రియేట్ చేయగలిగితే, ఎందుకంటే జర్నీలో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది, హర్డుల్స్ వస్తుంది. ల్యాండ్ అవైలబిలిటీ చూడాలి, రూల్స్ చూడాలి, రెస్ట్రిక్షన్స్ చూడాలి, అతని ఇంట్రెస్ట్ చూడాలి, గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూడాలి. అన్నిటినీ కలిపి ఒక కాంప్రహెన్సివ్ స్ట్రాటజీ మెకానిజంతో ఒక ఎక్స్క్లూజివ్ గా కోర్ కమిటీని వెయ్యాలి. వాళ్ళ డ్యూటీ అంతా ఇదే అన్నమాట. ఇట్లా కానీ ఒక 2 years చేశారు అంటే ఈ రోజు జరిగిన పార్ట్నర్షిప్స్ కి 100% సార్థకత లభిస్తుంది. ఇప్పుడు జేడి లక్ష్మణ్ గారు ఉన్నారు సార్, ఆయన ఏదైనా కరెంట్ టాపిక్ మీద ఉంటే వెంటనే ఆన్లైన్లో కానీ ఉంటే ఆయన డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఇస్తున్నారు. లేదంటే జూమ్ మీట్లో ఏంటి సార్ ఈ క్వశ్చన్ ఇలా అడిగామనుకోండి చెప్పేస్తున్నారండి ఆయన. అంటే ఆయన కూడా ఐపీఎస్ ఆఫీసర్, ఆయన మనం మీకు తెలిసి జాయింట్ డైరెక్టర్గా చేశారు. అలాగా మీరు కూడా, ఎందుకంటే వాగ్దాటి ఉందండి, మీ నాలెడ్జ్ ప్రజలందరికీ వెళ్ళాలి సార్. ఏదైనా మంచి విషయాలు ఉన్నప్పుడు చెప్తుండండి సార్. తప్పనిసరిగానండి, మంచి చెప్పడానికి నేను ముందుంటాను. అంటే కాంట్రవర్షియల్ కాకుండా నేను ఎప్పుడు కానీ నాకు పాలిటిక్స్ అనేది నాకు పెద్దగా అవసరం ఉండదు. నేను మాట్లాడేది ఇంత పాలసీస్ మీద ఎక్కువ కన్స్ట్రక్టివ్ గా మాట్లాడమంటే ఎంతైనా మాట్లాడతాను. అది కాబట్టి ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడతాను, ఎంతైనా మాట్లాడతాను. అది జూమ్ లో మాట్లాడుతారు కానీ మంచి మంచి టాపిక్స్ తీసుకుని మాట్లాడదాము. అలాగే సార్, మరి మీకు ఎప్పుడు రాజకీయపు అవకాశాలు రాలేదు సార్? ఎమ్మెల్యేగా పోటీ మీరు బాగా మాట్లాడుతున్నారు, లేదంటే మా దగ్గర మా పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయండి అలాగా అంటే 2-3 అవకాశాలు వచ్చాయి కానీ నాకు, ఎందుకంటే నాకు ఉన్నది ఏమంటే నేను డైరెక్ట్ ఎలక్షన్ కి నేను ప్రిఫర్ చేయడం లేదు. ఇండైరెక్ట్ ఎలక్షన్ అయితే నేను సిద్ధం. ఎందుకంటే నేను పోయి ప్రతి ఒక్కరిని, నేను ప్రజలందరినీ ఓట్లు వేయమని, దాంట్లో రకరకాలుగా క్యాస్ట్ చూస్తారు, డబ్బు చూస్తారు, ఇవన్నీ నేను చేయలేను. నేను అందరినీ సాటిస్ఫై చేసేంత శక్తి నాకు లేదని నేను భావిస్తున్నాను. కాబట్టి ప్రత్యక్ష ఎన్నికల కంటే పరోక్షమైన ఎన్నికలకి నేను అత్యంత ప్రాధాన్యతను ఇవ్వగలను. కాబట్టి ఎవరైనా గవర్నమెంట్ పిలిచి నామినేటెడ్ గా, ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీస్ కూడా ఉన్నాయి, ఎమ్మెల్సీస్ లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. కొంతమంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్ ఉన్నారు, కొంతమంది టీచర్ ఎమ్మెల్సీస్ ఉన్నారు, కొంతమంది లోకల్ బాడీస్ నుంచి వస్తారు, కొంతమంది ఎమ్మెల్యేస్ ఎన్నుకునేది ఉంది, కొంతమంది నామినేట్ చేసేది కూడా ఉంది. గవర్నర్ ఆ నామినేట్ చేసే కేటగిరీలో నేను ఫిట్ అయితే, నేను అనుకూలమని భావిస్తే, నాకు అర్హత ఉందని భావిస్తే, ప్రభుత్వం నియమిస్తే నేను తప్పనిసరిగా పోగలను. నా వంతు సంపూర్ణమైన సహాయమైన సహకారాలను ప్రజలకు సేవ రూపంలో అందించగలవాడను. నాకు అర్థం సదా మీ సేవలో. ఇంకోటి ఏంటంటే, అడగద్దే అమ్మాయిని అవ్వనట్టు కొద్దిగా మీరు చెప్పుకుంటూ ఉండాలి సార్. వెళ్తే గానీ వాళ్ళకి వెళ్ళి కనబడితే చాలా మంది చూస్తుంటాను. అంటే నేను ఒక్కటే నమ్ముతానండి, ఎన్ని చెప్పినా యత్నం ప్రయత్నం దైవయత్నాన్ని నమ్ముతాను. ఒకవైపు వన్స్ రిటర్న్ కెనాట్ బి రీరిటర్న్ అని నేను 1000% నమ్ముతానండి. అది ఒకసారి నా నుదుట నా రాత ఉంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి నన్ను ఆపలేదు. నేను ప్రయత్నం చేసినా చేయకపోయినా అంతే. దాన్నే నేను ఈ రోజు కూడా ఖచ్చితంగా నమ్ముతున్నాను. నా 64-65 సంవత్సరాల వయసులో నేను నమ్మిన ఏకైక సిద్ధాంతం వన్స్ రిటర్న్ రీరిటర్న్. దానికి అది పెన్సిల్ కాదు రాసింది, పెన్సిల్ తో రాయలేదు, రబ్బర్ తో కొట్టేయడానికి ఆ రాత. ఆ రాత ఇండెలిబుల్, దాన్ని విధిరాత మార్చలేరు. అది గట్టిగా నమ్మే కర్మ. అంతే. నా కర్మకు, నేను చేసిన దానికి, నా జీవితంలో భగవంతుడు ఏదైతే మొదట రాశాడో నేను ఆ కష్టాన్నైనా ఆ సుఖాన్నైనా అనుభవించక తప్పదు. కాబట్టి ఇప్పటి వరకు ఇన్ని ఇచ్చాడు అంటే ఇవన్నీ రాసున్నాయి నాకు.
నేను కలెక్టర్ కావాలని ఉంది, ఐఏఎస్ ఆఫీసర్ కావాలని ఉంది, జేఈఓ కావాలని ఉంది, ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి వైస్ చైర్మన్గా యూరోప్ ఇండియా సెంటర్ ఫర్ బిజినెస్ అండ్ ఇండస్ట్రీలో ఉండాలని ఉంది. దాదాపు 40 నుంచి 50 దేశాలకు నేను మాట్లాడగలను నాకు రాసి ఉంది. ఏమో మరేమో నాకు తెలియదేమో, వస్తుందేమో. కాబట్టి ఆ రోజు వచ్చినప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అని గట్టిగా నమ్ముతాను. ఏ శక్తి ఆపలేదండి, ఉంటే మాత్రం ఏ శక్తి ఆపలేదు. జీవితం సంతోషంగా ఉంది సార్ మీకు? అంటే హ్యాపీగా నేను 64-65 సంవత్సరాలు సంతోషంగా గడిపారా? ఏమైనా బాధపడిన సంఘటనలు ఉన్నాయండి? అంటే జీవితము అనేది లైఫ్ ఈస్ ఎ లాంగ్ జర్నీ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్ అండ్ బీయింగ్ హ్యూమన్. లైఫ్ ఈజ్ లెర్నింగ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎంపవర్మెంట్. LIFE. ఇది ఎలా ఉంటుంది అంటే, లైఫ్ లాఫ్స్ ఎట్ యూ వెన్ యువర్ అన్హ్యాపీ, లైఫ్ స్మైల్స్ ఎట్ యూ వెన్ యువర్ హ్యాపీ, లైఫ్ సాల్యూట్స్ ఎట్ యూ వెన్ యూ మేక్ అదర్స్ హ్యాపీ. అంటే అదర్స్ ని మనం నవ్వించగలిగితే, సంతోషపెట్టగలిగితే. ఇక్కడ జీవితము అంటే సుఖ దుఃఖాల నిలయం అది. ఎందుకంటే పుట్టుక ఒక క్షణం, చావడము ఒక క్షణమే. తొలి శ్వాస తీసుకొని ఏడుస్తావు, తుది శ్వాస తీసుకొని ఏడిపిస్తావు. 2 శ్వాసల నడుమ ఉన్న సుదీర్ఘమైన నరకపూరితమైన స్వర్గమే జీవితం. మట్టి మీద మనం పడితే అది జననం, మట్టి మన మీద పడితే అది మరణం. చాలా బాగా చెప్పారు సార్. నిజంగా మీరు కవి హృదయం, మీలో కవి ఉన్నాడు, ఒక కవి కూడా ఉన్నాడు. కలెక్టరే కాదండి, కవి కూడా ఉన్నాడు. చాలా నాకు ఒక భాను గారు చెప్పారండి, ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఇంటర్వ్యూ అడిగితే, నేను కదయ్యా లక్ష్మీకాంత్ గారి దగ్గరికి వెళ్ళు, అతడు కొట్టేస్తాడు ఆయన అన్నాడు. నిజంగానే చాలా బాగా చెప్పారు సార్, మంచి విషయాలు ఫ్రాంక్గా చెప్పారు. చాలా బాగా, అంటే నిర్మోహమాటంగా ఏదైతే కరెక్టో అది చెప్పారు సార్. మరొక మంచి విషయంతో మీ దగ్గర వద్దాం సార్. ఇదండి రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీకాంత్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం అండి.